స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 17:33. సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమె. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, మహోన్నతుడగు తండ్రి, సర్వకృపానిధి మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి నీ సన్నిధికి తీసుకొచ్చినందుకు వందనాలు దేవా. ఈ సమయం అందు చదవబడినటువంటి నీ వాక్కు ద్వారా ఇగో నీ దాసు నీ సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మచేత అభిషేకించి వినుచున్న ప్రతి ఒక్కరికి నైనా నీ కృప కలగాలి, నీ మనసు అర్థం అవ్వాలి నాయన, నీ ఆలోచన చొప్పున నడవాలి. మార్చుకోవలసింది ప్రతి ఒక్కరు మార్చుకునే జ్ఞాన హృదయమును కలుగు చేయండి. ప్రతి మాట తండ్రి మా హృదయములో ఫలింపచేసి నీ చిత్తమును నెరవేర్చే బలవంతులుగా మమ్మల్ని చేయమని, మమ్మల్ని బలహీనపరుస్తున్న ప్రతి దైవ శక్తులను మాకు దూరంగా పారవేసి ప్రభువా నీ శక్తి చేత మమ్మల్ని నడిపించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుని చూన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ లైవ్ ద్వారా దేవుని యొక్క వాక్యం వినిచున్న వారికి యేసయ్య నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నది అంటే, సౌలు దావీదును మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నీవు బాలుడవు, నీకు బలము చాలదు అని. హల్లెలూయా. ఏంటి బలం ఎందుకు అవసరం? శుక్రవారం కూడా బలం కోసమే మాట్లాడు. ప్రస్తుతం ఇప్పుడు చెప్పండి సర్వసాధారణంగా బలం ఎందుకు అవసరం మనకి? మీరు లేట్ చేయకూడదు, త్వరగా. ప్రతి సెకండ్ ఇంపార్టెంటే. నాకు చాలా బలహీనంగా ఉంది బాడీ, మొత్తం కళ్ళు తిరిగి పడిపోతానేమన్నట్టుంది. హల్లెలూయా. చెప్పండి బలం ఎందుకు కావాలి మనకి అంటే, సింపుల్గా ఏమైనా పని చేసుకోవాలంటే బలం ఉండాలి. బలం లేకపోతే ఏమీ చేయలేము. నాకు నీరసంగా ఉన్నందువల్లే కష్టంగా ఉంది. హల్లెలూయా. సో దావీదుకి బలము అవసరం అంట. ఆ బలము దేనికంటే, ఒకరిని ఎదిరించడానికి, పోరాడడానికి, యుద్ధము చేయడానికి. హల్లెలూయా. చాలా విలువైనటువంటి సందేశాన్ని దేవుడు నా హృదయంలో పెట్టాడు. శ్రద్ధగా విందాం. ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇన్ యువర్ లైఫ్ అంటే, నీ జీవితం ఏ ఉద్దేశం కొరకు దేవుడు ఇచ్చాడు నీకు? హల్లెలూయా. ఏంటి నీ జీవిత ఉద్దేశం ఏమిటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవిత ఉద్దేశం ఏంటి అంటే, పుట్టడం, బ్రతకడం, చావడం, అంతే నా జీవితం అంటే? ఇంకేమీ లేదా? ఖచ్చితంగా ఈ ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి స్పష్టంగా. నీ జీవిత ఉద్దేశం ఏమిటో నీవు ఈ భూమి మీద గుర్తించకపోతే చాలా ఘోరాతి ఘోరమైనటువంటి నష్టాన్ని జీవితం ముగించిన తర్వాత అనుభవించాలి. హల్లెలూయా. కనుక టూకీగా బైబిల్ నుండి నేను బయట విషయాలు మాట్లాడను ఎక్కువగా. బయట విషయాలు ఏదైనా సరే బైబిల్కు అనుకూలమైన సంగతినే తీసుకుంటాను, లేకపోతే తీసుకోను. ఒకటే, దేవుడు ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడో ఇదే దీనికి అంశం. టైటిల్ ఏంటి? దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఊరికి క్రైస్తవులం అవ్వలేదు మనం. పర్టికులర్గా ఒక కారణం ఉన్నది. ప్రపంచ జనాభానంతటినీ కూడా దేవుడు భూమి మీద ఉన్న జనులను ఈ భూమి మీద సృష్టించాడు. ఓకే. ఈ భూమి మీద సృష్టించినటువంటి మానవాళ్ళందరూ కూడా దేవుని దగ్గరకు, చెప్పండి, దేవుని దగ్గరకు రావట్లేదు. దేవుణ్ణి నమ్మడం లేదు, దేవుణ్ణి ప్రేమించట్లేదు. కారణం ఏంటంటే, ఈ భూమి మీద ఎవరికి నచ్చిన ఆలోచనను వారు అనుసరించడం వలన, ఎవరి ఇష్టము చొప్పున, ఎవరి మనసు చొప్పున, ఎవరి బుద్ధి చొప్పున, ఎవరి జ్ఞానం చొప్పున వారు నచ్చినటువంటి దాన్ని ఆచరిస్తూ ఉన్నారు. అందుకు అసలైనటువంటి దేవుణ్ణి వదిలేస్తున్నారు. యేసన్న గారు పాడిన పాట ఉంటుంది, సృష్టికర్తను మరచిన నీవు సృష్టిని నీవు పూజింపదగునా, సృష్టికర్తను
సృష్టిని నీవు పూజింపదగున, నీ పాప భారము తొలగించేది యేసయ్యేనండి. మోక్షానికి నింపించేది యేసయ్యేనండి. నీ పాప భారము తొలగించేది యేసయ్యేనండి. మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి. రండి వినరండి, యేసయ్య ఎవరో తెలుసుకున్నారా? రండి రండి వచ్చి చూడండి, యేసయ్య చేసే కార్యములు చూడండి. హల్లెలూయా. నాకు పాటలు పెద్దగా రావు, మీరు పాడుకున్నప్పుడు విన్నాయి అంతే. హల్లెలూయా. ఈ పాటల కొరకు ప్రాక్టీస్ చేసి అవి ఏమి ఉండదు నా దగ్గర, అవసరాన్ని బట్టి పాడుతున్నాను. ఓకే, ఏంటంట? యేసయ్య ఎవరో తెలుసుకున్నారా రండి, ఆయన చేసే కార్యములు రండి చూడండి. కనుక ఈ లోక జనాభాలో నుండి ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తులుగా క్రీస్తు రక్తములో కడగబడి దేవుని సంఘంలోనికి మనం వచ్చేసాం. సండే గనక నేను బయట అంటే క్రైస్తవులను కాకుండా ఎక్కువ సంగతులను మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. హల్లెలూయా. కనుక ప్రభు శరీర రక్తంలో పాలుపంపులు పొందడానికి, దేవుని ఆరాధించడానికి మనం వచ్చాం. కనుక దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఇది తెలుసుకోవాలి. మనం ఈ కారణాలను తెలుసుకోవాలి. హల్లెలూయా. అంటే భూమి మీద పుట్టాము, కొద్ది కాలం తర్వాత మన జీవితాల్లో ఏదో ఒక ప్రాయంలో రక్షకుడైన యేసు మనకు అర్థమయ్యాడు. ఏమర్థమవుడంటే ఈయన మోక్ష ప్రదాత, ఈయన పాపము నుండి మనల్ని విడిపించే దేవుడు అని అర్థమైంది. అలాగ మనం దేవుని దగ్గరికి వచ్చాం. ఓకే, అంటే వచ్చి రక్షణ పొందడం కొరకైనా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు, ఇంకేమీ కారణం లేదా చెప్పండి? లోకమేమో రక్షణను పోగొట్టుకుని దేవునిని విడిచి దూరంగా ఉన్నారు. మనమైతే క్రైస్తవులైతే రక్షణ పొంది దేవుని దగ్గరికి వచ్చారు. రక్షణ పొంది దేవుని దగ్గరికి వస్తున్నటువంటి మనం చూడాలి, ఇలా ఏవి నేర్చుకుంటున్నాం, ఏవి మార్చుకుంటున్నాం. అనేక ప్రసంగాలు చెప్పాను. నువ్వు నేర్చుకోలేనప్పుడు, మార్చుకోలేనప్పుడు ఎన్ని ప్రసంగాలన్నా ఉపయోగం ఏముండదు. నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా ఏం ఉపయోగం ఉండదు. ఈ పరలోక రాజ్యంలో ఏమి చేరవు. ఏంటంటే దేవుడు ప్రేమమయుడు, కృపామయుడు. అన్ని జనులు కానుకలు ఇస్తున్నారు దేవునికి. ఎందుకు? వాళ్ళ జీవితాల్లో దేవుడు మేలు చేశాడు, కార్యాలు చేశాడని కృతజ్ఞతతో. అలాగే నువ్వు నేను చేసే ప్రార్థనలు కూడా వింటాడు ఆయన, అంతే తప్ప. కానీ ఆ ప్రార్థనలకు నీ ఆత్మీయ జీవితము క్షేమాభివృద్ధిని అందదు. ఇది గుర్తించాలి. అర్థమవుతుందా? అన్ని జనులకు కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు, అలాగే మనలకి కూడా సహాయం చేస్తాడు ఆయన. అంతేగాని పర్టికులర్గా నువ్వు ఉన్న ఉపవాసాలకు, నువ్వు చేస్తున్న ప్రార్థనలకు, నువ్వు ఇస్తున్న కానుకలకు నీ ఆత్మీయ జీవితం క్షేమాభివృద్ధి నొందాలి అని అంటే నువ్వు మార్చుకుంటూ నేర్చుకోవాలి. హల్లెలూయా. అది లేకపోతే ఏముండదు. అన్ని జనుల కానుక నీ కానుక ఒకటే. హల్లెలూయా. ఇంకా వాళ్ళదే విలువైన కానుక అవుతుంది, వాళ్ళదే విలువైనటువంటి కృతజ్ఞత అవుతుంది. మనం విలువ లేని వారం అయిపోతాం. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో అది అర్థం అవ్వాలి. అది అర్థమవుందు వల్లే ఇన్ని పోరాటాలలో బలమైనటువంటి వ్యక్తులతో, శక్తులతో ఒక్కడిని ఇన్ని సంవత్సరాలు పోరాడుతూ, అవమానాలు పడుతూ, ద్వేషింపబడుతూ, తృణీకరింపబడుతూ యేసయ్యను సిలువను మోస్తూ ఈ లోకానికి ఆయన్ను ప్రకటిస్తున్నాను. ఇది నాకు అర్థమైంది వల్లనే. అర్థం కాకపోతే ఈ పోరాటంలో నేను ఉండను, ఈ సేవ ఎందుకండి, ఏం ఉపయోగం చేసి? హల్లెలూయా. కనుక మీకు తెలుసు, ఎవరు సపోర్ట్ లేరు మనకి, ఏ ఒక్కరు లేరు. ఓఫిరి గారు నాకు చెప్పిన ఒక సంగతి ఏంటంటే ఎంతో భయంకరమైన, నేను దైవజన సమయాన్ని దుర్వినియోగం చేయను, వేస్ట్ చేయను. అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీరు కాచి, అప్పటికీ కూడా నాకు ఆదరణ కలగకపోతే సాధ్యమైనంత వరకు నేను ఫోన్లో ఆయనతో మాట్లాడతాను. ఫోన్ చేసి అటెంప్ట్ చేస్తారు వెంటనే, లేకపోతే డైరెక్ట్గా హైదరాబాద్కి వెళ్తాను ఇంకా ఆయన కలవడానికి. అంతే, 2 పనులు చేస్తాను. దీనికి ముందుకు ఉపవాసాలు చేసుకుంటాను, ప్రార్థన చేస్తాను, అన్నీ చేస్తాను. అప్పటికీ కూడా ఇంకా దైవజనుతో మాట్లాడాలి తప్పక అనేటువంటి ఇంకా ఆ మనసులోనికి వెళ్ళిపోతే అప్పుడు నేను ఆ పని చేస్తాను, కాల్ మాట్లాడడం, లేదంటే డైరెక్ట్గా వెళ్ళడం. ఓకే, ఏంటి అంటే పైన యేసయ్య ఉన్నాడు, క్రింద నేనున్నాను అనేటువంటి ఒక ధైర్యాన్ని, ఒక అభయాన్ని నాకు ఇచ్చాడు ఆయన అనేక మార్లు. ఈ మధ్యకాలం ఓఫిరి గారు మరి ఫోన్ చేసినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట కూడా ఇదే. లాస్ట్ ఫోన్ వైజాగ్ వెళ్ళినప్పుడు డాడీ కలవాలంటే
పైన ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. కింద ఎవరున్నారు? నేనున్నాను అని చెప్పాడు. అందుకే అనేక మంది జీవితాలకు నేనున్నాను అని నేను అభయం ఇస్తాను అన్నమాట. హల్లెలూయా. సో మన జీవితాలలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో అది మనం తెలుసుకోకపోతే మనం క్రైస్తవులుగా ఉండడం దండగా అండి. ఇస్కరియోతు యూదాను ప్రభు ఏమన్నాడు? అతడు పుట్టకపోతే మేలు, పుట్టి ఉండని ఎడల మేలు అన్నాడు. అంటే పుట్టేశాడు. ఇప్పుడు ఏమైంది? తనకి నష్టమే కలిగింది, నాశనమే కలిగింది. కాబట్టి మనం క్రైస్తవులుగా ఉండుట గొప్ప భాగ్యం. అది క్రైస్తవాన్ని లోకం ద్వేషిస్తూ ఉన్నది. కానీ నిన్ను బట్టి నన్ను బట్టి ఆ మార్పు వాళ్ళు కలగాలి, వాళ్ళు మార్చుకోవాలి అభిప్రాయాన్ని. నిష్కారణంగా ద్వేషాన్ని ఎందుకు దేవుణ్ణి ద్వేషిస్తున్నాం, నిష్కారంగా దైవజనులు ఎందుకు ద్వేషిస్తున్నాం అని ఈ సమాజం మార్చుకోవాలి. అలా కొంతైనా మార్చుకోవాలనే నన్ను నేను మార్చుకుంటూ దేవుని కొరకు బ్రతుకుతున్నాను. నన్ను చూస్తున్న ఈ సమాజం వాళ్ళ అభిప్రాయాలు మార్చుకోవాలి, వాళ్ళ ఆలోచనలు మార్చుకోవాలి, వాళ్ళ ఉద్దేశాలు మార్చుకోవాలి. సో అనవసరంగా మనం దేవుని ద్వేషిస్తున్నాం, దేవుని దాసుల్ని ద్వేషిస్తున్నాం అని అన్ని సమాజం కొంతైనా మార్చుకోవాలంటే వాళ్ళైనా మార్చుకుంటున్నారు, కానీ క్రైస్తవులు మాత్రం మార్చుకోవట్లే. హల్లెలూయా. కనుక చదవబడినటువంటి మూలవాక్యంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులను నేను గూగుల్ మీట్లో నిన్న సేమ్ అదే మూలవాక్యంతో వాక్యం చెప్పాను. నాకు ఇవ్వబడిన సమయం అరగంట ఇచ్చారు, అరగంటలో చాలా విషయాలు చెప్పాను వాళ్ళకి. సేమ్ మూలవాక్యం ఇప్పుడు. హల్లెలూయా. సో నిన్ను దేవుని పనిలోనికి ప్రోత్సహించడానికి, నువ్వు దేవునిలో ఎదగలవు, దేవుని కొరకు బ్రతకగలవు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు చదువు లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, ధనం లేకపోయినా, జ్ఞానం లేకపోయినా దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు తన పనిలో, తన సాధన. కానీ నిన్ను ఎంకరేజ్ చేసే మనుషులు ఉండరు భూమి మీద. అర్థమవుతుందా? ఉండరు. ఈ పాస్టర్లు ఉన్నారే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు. నేనేమి దేవుని కొరకు, నువ్వు దేవుని ప్రత్యక్షత పొందుకోవాలి, నువ్వు మోకాల జీవితం పరిశుద్ధాత్మ అభిషేకం పొందితే దేవుడే నిన్ను వాడుకుంటాడు. నువ్వు సాతాను శక్తులను కూల్చేటువంటి ఒక మహా విద్వాంసుడిగా, వీరుడిగా నేను దేవుడు చేస్తాడని ఈ పాస్టర్లు ఎంకరేజ్ చేయరు. ఎవరు చేయరండి. సౌలు దావీదుని ఏమైనా ఎంకరేజ్ చేశాడా? చేయలేదు ఎక్కడ కూడా. కానీ సౌలుకి దావీదు ఎంతలో ఉపయోగపడుతున్నాడు చూడండి. సౌలు ఏమి చిన్నోడేం కాదు. సౌలు చాలా అందమైనటువంటి వ్యక్తి, చాలా అజానుభావుడు, బలవంతుడు సౌలు. అటువంటి బలవంతుడు సైతము అక్కడ గొలియాతు అనేటువంటి ఒక వ్యక్తి పేరు వినగానే భయపడిపోయి దాక్కుంటున్నాడు. ఇతడు రాజు. అసలు రాజుకు ఉండవలసిన లక్షణం ఏంటి చెప్పినా, డూ ఆర్ డై, చావో రేవో, అంతే. ఇంకా 3 ఆప్షన్ ఉండదు రాజుకి. వాడే రాజు అవ్వాలి. రాజు అవ్వేటువంటి అర్హత వాడికే ఉండాలి. నేను రాజుని కానీ యుద్ధం చేయను, నేను రాజుని కానీ కత్తి పట్టుకొని అన్నవాడు రాజు కాదు, వాడు వేశ్యలో వాడు. కనుక రాజు అంటే అర్థం ఏంటి? చావో రేవో తేల్చుకోవాలి. ఈ దేశం మీదకి ఎవడైనా దండెత్తాడంటే ఆ దేశ ప్రజలను కాపాడుకోవడానికి తన ప్రాణం పెట్టాలి రాజు అంటే. అవతలోడు ప్రాణం తీయాలి దేశం జోలికి వస్తే వాడు రాజు అవుతాడు. హల్లెలూయా. అందుకని నేను వాళ్ళకి దాసోహం అయిపోతాను, అమ్మడైపోతాను అంటూ రాజు అవడు. ఇటు పిడికి రాజు ఇక్కడ. కానీ సౌలులో చాలా గుడ్ క్వాలిటీస్, మంచి లక్షణాలు నేను చాలా ప్రసంగాలు చెప్పాను. అన్ని ప్రసంగాల్లో ఒక వ్యక్తి కోసం కంప్లీట్ సమాచారము ఎవరు ఇవ్వడానికి అవ్వదు, కొంచెం కొంచెం మాత్రమే ఇస్తాము. హల్లెలూయా. కనుక ఈ సౌలు రాజు తన దేశానికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి ప్రజలను కాపాడలేకపోతున్నాడు. ఇశ్రాయేలు దేవుణ్ణి ఆరాధించాలంటే ఆడు ఆటంకంగా ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు. ఆ సమస్యను పరిష్కారం చేయలేకపోతున్నాడు. ఈ రాజు పిరికివాడిగా ఉన్నాడు. అటువంటి సమయంలో ఒక కుగ్రామము నుండి, బెత్లెహేము నుండి దావీదు అనేటువంటి చిన్న బాలుడు అక్కడ వారసుడు ఎంటర్ అయ్యాడు. దావీదుని ఏమన్నాడు సౌలు? ఎవరంటే దావీదు మిమ్మల్నే. వాక్య ప్రకారం ఎవరు? మూలవాక్యంలో అయ్యో మీరు ఎక్కడున్నారు? బాలుడు. హల్లెలూయా. బాలుడు అంటే 30 సంవత్సరాలు ఉంటాయా? 40, 50 సంవత్సరాలు? మరి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? బాలుడు అంటే టీనేజ్. హల్లెలూయా. టీనేజ్ అంటే ఇంగ్లీష్లో 13, 14, 15, 16, 17, 18, 19. టీన్. దీన్ని టీనేజ్ అంటారు, యవ్వన ప్రాయము. హల్లెలూయా. అది దావీదు వయసు. అంటే 20 ఏళ్ళు కూడా లేవు, 20. ఆ టీలోకి రాలేదు. టీనేజ్ వేరు, టీ వేరు, చైల్డ్ ఏజ్ వేరు. అర్థమవుతుందా మీకు? అంటే దావీదు పసికందు కాదు, యవనస్తుడు. అంటే ఇంకా 20 అలా వెళ్లకుండా యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బాల్య దశలో ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంట?
యుద్ధానికి వెళ్తాను అంటున్నాడు, పోరాటం చేస్తాను అంటున్నాడు. ఆ పోరాటం చేయడానికి దావీదు వయసు గాని, దావీదు జ్ఞానం గాని, దావీదుకి బలము గాని సరిపోదు. అర్థమవుతుందా? అంటే ఏ రకంగా చూసుకున్నా ఆ వ్యక్తితో పోరాడడానికి అసలు దావీదుకి ఏ అర్హత, ఏ క్వాలిటీస్ కూడా లేవు. ఏమీ లేకపోయినప్పుడు ఏమంటున్నాడు? నేను వానితో పోరాడతాను అంటున్నాడు. ఇది విన్న సౌలు ఏమంటున్నాడు? నాయనా నీవు బాలుడు అని మాట్లాడుతున్నాడు. అందుకు దావీదు ఏమన్నాడు? కింద వచ్చిన చదవండి, త్వరగా చదవాలి మీరు. మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటిని వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాన్ని గడ్డము పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వల్ల అగునని సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పింది. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారా శ్రద్ధగా? నువ్వు బాలుడువు, నువ్వు పిల్లవాడువు, నీకు బలం సారదు. వాడు బాల్యం నుండి విద్యాభ్యాసం చేసిన వాడు. ఎవడు? శత్రువు. బాల్యం నుండి కూడా వాడు ఏంటంటే యుద్ధం ఎలా చెయ్యాలో, కత్తి ఎలా పట్టుకోవాలో అన్ని నేర్చుకున్నవాడట. వాడి దగ్గరికి బాలుడు వెళ్తానంటున్నాడు. వద్దు నాయన అంటే దానికి ఏమంటున్నాడు? నేను నా తండ్రి యొక్క మందను కాల్చుండగా సింహమును ఎలుగుబంటును పోలిన జంతువు వచ్చినప్పుడు ఇగో దాన్ని ఏం చేశాను అంటున్నాడు. అంటే ఇక్కడ ఎన్ని పాఠాలు ఉన్నాయంటే, ఇలా చూడండి అందరూ నా వైపు. మీకోసం తెల్లసట్టేసుకున్నాను, అలాగే నీరసంగా ఉన్నాను. మళ్ళీ నల్లసట్టేసుకుంటే ఈ నల్లసట్లో నల్లోడు కలిసిపోతాడు, మేము మొత్తాన్ని కనపడి నిద్ర వచ్చేస్తుందని తెల్లసట్టేసుకుని వచ్చాను. చూస్తే కనీసం నైటు తెల్లసరి కొట్టుకుంటూ దయ్యం కనబడి కల్లోన అన్నట్టుగా ఉండాలని. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దావీదు ఫిజికల్ లైఫ్ లో కూడా తనకు అప్పగింపబడినటువంటి పని పట్ల చాలా బాధ్యత కలిగిన వాడు. ఎంత బాధ్యత అంటే, నాకు ప్రమాదము కలిగిన, నాకు నష్టము కలిగిన పర్వాలేదు, కానీ నాకు అప్పగింపబడినటువంటి పని, నేను చేస్తున్న పనికి మాత్రం నష్టము కలగకూడదనేటువంటి ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ కలిగిన వాడు దావీదు. మీకు ఒక విషయం చెప్పినా, దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు, ఎవరిని వాడుకుంటాడు, ఎవరిని ప్రేమిస్తాడు అంటే కండలు తిరిగిన దేహం, అందము, ఆస్తి, అంతస్తు ఈ కాదు దేవుడు కోరుకున్నది. ఈ ఫిజికల్ జీవితంలో కూడా నీవు కొన్ని పనుల పట్ల ఎంత బాధ్యత కలిగిన వాడుగా ఉంటావో ఆ బాధ్యతను చూసి దేవుడు మరి ఉన్నతమైన బాధ్యతను అప్పగిస్తాడు. అది దావీదులో చూశాడు. చెప్తున్నాను వినండి శ్రద్ధగా. హల్లెలూయా. సో తండ్రి 80 సంతానం ఉన్నారు. ఈ చిన్నవాడిని, ఆఖరి వాడిని అడవిలో పెట్టేసి బాల్య జీవితంలో నుండి పెట్టేశాడు కింద దావీదును. దావీదు అందమైనటువంటి ఆ బాల్య జీవితం అంతా ఎక్కడ గడిపేశాడు అంటే అరణ్యంలోనే గడిపేశాడు. అందుకే భక్తులు పాడతారు కదా, అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన దావీదు నీ దయతో రాజాయిగా. అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన దావీదు నీ దయతో రాజాయగా. నీకే తండ్రిగా మార్చిన, నీకే తండ్రిగా మార్చిన, స్తుతించిన ఆరుణమే తీరునా, ఒదిగిపోతానయ్యా ఒదిగిపోతానయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లెనయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లెనయ్యా. నాలో ఏముంది నాకు అర్థమే కాదయా, నాలో ఏముంది నాకు అర్థమే కాదయా. జీవితాంతం నేనయా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా నీ సన్నిధిలో, ఒదిగిపోతానయ్యా, ఒదిగిపోతానయ్యా నీ హస్తములో, ఒదిగిపోతానయ్యా. హల్లెలూయా. జీవితాంతం అనంట దావీదు. ఏంటంట? జీవితాంతం. అందుకే అన్నాను, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవిత ఉద్దేశము ఏమిటి? అది నువ్వు గుర్తించాలి. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. నీవు
వయసుతో సంబంధం లేదు. నీ జీవిత యొక్క ఉద్దేశం ఏమిటో నువ్వు స్పష్టంగా తేటగా ఈ భూమి మీద నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. అది తెలుసుకున్నప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. అవసరాన్ని మీరు చెప్తున్నాను. ఈ భూమి మీద మానవుడు ఎంత ఉన్నా ఏమి ఉన్నా ఎందుకు హ్యాపీగా లేడు తెలుసా? దిస్ ఈస్ ద రీజన్. ఏంటి కారణం అంటే తన జీవిత యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసుకోలేనందువలన ఈ భూమి మీద మానవుడు ఎన్ని సాధించినా ఎంత సాధించినా అసంతృప్తిగానే జీవితం ముగించబడుతుంది. సంతోషం ఉండదు. హల్లెలూయా. చాలా మంది గనులు గొప్పవారు చెప్పారు, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ ఇన్ యువర్ లైఫ్ అన్నారు. వాళ్ళ జీవితం ఎంత సాధించినా ఏం సాధించినా కానీ సంతృప్తి లేకుండానే ముగించారని చెప్పారు చాలా మంది హేమీలు గనులు. అంటే ఏదో అసంతృప్తి, ఏదో ఉండిపోయింది, ఏదో నేర్చుకోవాల్సింది ఏదో నేర్చుకోలేకపోయారు. అందుకే చెప్పాను ప్రసంగంలో ఏమన్నా నేను మన జీవితంలో నేర్చుకుంటూ మార్చుకునే వారిగా ఉండాలి. ఇదే అసలైనటువంటి క్రైస్తవ జీవితం. నేను నేర్చుకోనండి, నేను మార్చుకోనంటే అది క్రైస్తవ జీవితమే కాదు, కొట్టివేయబడుతుంది ఆ జీవితం. హల్లెలూయా. ధర్మశాస్త్రం కొట్టివేయబడినట్లుగా మార్పు నేర్పు అనేటువంటిది లేకపోతే మన జీవితం కొట్టివేయబడుతుంది. దేవుడు మెచ్చుకోడు. కనుక దావీదు అందమైన జీవితం అంతా అరణ్యాల్లోనే ఉండిపోయింది. తండ్రి మంద అప్పగించాడు, గొర్రెలు మంద అప్పగిస్తే ఇప్పుడు సింహము ఎలుగుబంటు పోలిన క్రూర, అదొక ఆధ్యాత్మిక మర్మములే. ఇప్పుడు దాని గురించి మాట్లాడాను కానీ ఉంటే సింహం అయినా రావాలి, లేదంటే ఎలుగుబంటు రావాలి. కొంతమంది సేవకులు ప్రియులారా దావీదు దండులకి దావీదు మీదకి ఎన్ని వచ్చినాయి? సింహంలో ఎలుగుబంటు వచ్చింది ప్రియులారా అంటాడు. ఆడు తెక్కులోడు సరిగ్గా బైబిల్ అర్థం కాలేదు ఆడికి. హల్లెలూయా. అక్కడ సింహం ఒకటి ఎలుగుబంటు వచ్చిందని రాయలేదు బైబిల్లో. సింహమును ఎలుగుబంటును పోలిన ఒక జంతువు వచ్చిందని రాయబడి ఉంది. కానీ వాళ్ళు సింహం ఒకటి ఎలుగుబంటు అంటున్నారు. కాదు, అంత్యకాలములో ఈ సింహమును ఎలుగుబంటును పోలినటువంటి ఒక క్రూర జంతువు యేసు రక్తము చేత కడగబడినటువంటి తన ప్రజలను చీల్చి చెండాడడానికి రాబోతుంది ఒక క్రూర మొగం త్వరలో ఈ భూమి మీదకు. దానికి సాదృశ్యంగా దావీదు మందలోనికి ఈ క్రూర జంతువు వస్తే దావీదు ఏం చేశాడు? దాన్ని తరివాడట. గొర్రెపిల్ల అట్టుకెళ్ళిపోతుంది. అమ్మయ్య చచ్చిపోతుంది బాబాయ్, నా మీదకి రాలేదు ఇంకానే అని చెప్పలే దావీదు. తన గొర్రెపిల్ల మీదకి వస్తే గొర్రెపిల్లని కాపాడడానికి తరిమి పోరాడి దాని గడ్డము చీల్చి ఆ పిల్లను కాపాడాడట. రాజా ఈ సున్నతి లేని ఫిలిష్తీయుని కూడా అలా చేసేస్తానంటున్నాడు. కనుక మనం మన కుటుంబాల పట్లనే ఈ సమాజం పట్లనే ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులుగా మనం లేకపోతే దేవుడు ప్రేమించడు. అందుకే దావీదుని ఆ గొర్రెల పట్లే అంత ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు దావీదు. అటువంటి దావీదు చేసిన పనిని బట్టి దావీదుకి అసలైన పని అప్పగించాడు దేవుడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులైనటువంటి తన ప్రజల మీద అధికారిగా, రాజుగా, ప్రవక్తగా, దేవుని సేవకుడిగా పెట్టాడు దావీదుని. ఏది చూశాడు దావీదులో? ఈ మోగ జంతువుల కోసమే అంత ప్రాణం పెట్టి అంత ప్రేమించి వాటిని కాపాడడం వరకు ఎంత ఉంటే మనుషులని ఎంతగా ప్రేమించి ఎంతగా కాపాడతాడు ఈ మనుషుడని ఫిజికల్ గా నీకున్నటువంటి బాధ్యత ఉన్నతమైన దేవుని కార్యాలను కూడా నువ్వు పొందుకొని చేస్తుంది. ఒకటి ఏం ఉండదు, బాధ్యత ఉండదు, ఏదనిపిస్తే అదే. ఎన్ని నష్టాలు వచ్చినా పర్లేదు, ఎన్ని ఆటంకాలు వచ్చినా పర్లేదు, కానీ వీళ్ళ అభిప్రాయాలు మాత్రం మార్చుకోరు. కఠిన హృదయంతో ఉండిపోతారు. ఏం ప్రయోజనం ఏంటి? అందుకే చెప్పాను మొన్న కూడా, నేను అందరితో ఓడిపోవడానికి ఇష్టపడతాను, ఎందుకంటే దేవుణ్ణి గెలిపించాలని. హల్లెలూయా. కానీ చెప్పాను కదా, అంత ఈజీ కాదు నన్ను ఓడించడం. అసలు నిన్న చదువులోనే డాక్టర్లు, లాయర్లు, పోలీసు, మాస్టర్ పిల్లలు పోటీ పడేవారు నాతో. వాళ్ళంతా పోటీ పడిన తర్వాత నన్ను అడిగేవారు, మీ పేరెంట్స్ ఏం చేస్తారు అని చెప్పేసి. మై ఫాదర్ ఈజ్ నో మోర్, మై మదర్ ఈజ్ లేబర్ వర్క్ అని చెప్పేవాడిని సిగ్గుపడకుండా. మా నాన్నగారే లేరు, అమ్మ కూలి పని చేసుకుంటుంది. అవునా, మరి నువ్వేంటి ఎంత కసి, ఎంత రోషం ఎందుకంటే? అవును, కష్టంలో నేను ఉన్నాను కనుక ఆ రోషం, ఆ పౌరుషం, ఆ నిష్ఠ, భారం. హల్లెలూయా. వర్షంలో సినిమాలకి వెళ్ళాను, వర్షంలో ఆటలకి వెళ్ళాను, ఎండలో వర్షాల్లో మొత్తం క్రికెట్ పిచ్చి మొత్తం గ్రౌండ్లో ఉండేవాడిని. కానీ ఎండ వాన లెక్క చేయకుండా యేసయ్య సువార్తను కూడా అలా ప్రకటించాను నేను. హల్లెలూయా. క్రికెట్ బాల్ నా చేతిలో ఉన్నప్పుడు గురి ఒకటే, అవతల ఎవరు బ్యాట్స్మెన్ ఉన్నాడు నాకు అనవసరం, ఆ వికెట్ తీయాలన్నమాట, గురి కట్టి తీసేవాడిని. బ్యాట్ నా చేతిలో ఉన్నప్పుడు మ్యాచ్ విన్ కావడానికి అవసరమైన స్కోర్ చేయడానికి అదే గురి ఉండేది. అలాగే రోజు బైబుల్ నా చేతిలో ఉంది, యేసు నా ఎదుట ఉన్నాడు. ఆ యేసయ్యను ప్రపంచానికి పరిచయం చేయాలి, ఈ బైబుల్ను నీ హృదయంలో స్థిరపరచాలి. దట్స్ మై గోల్. హల్లెలూయా. దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్. హల్లెలూయా. సో ఈ ఉద్దేశం, నా జీవిత ఉద్దేశం ఇది మాట, నేను బ్రతుకుతున్న ఉద్దేశం ఇది. అందుకే నేను ఎంత సంపాదించుకొని, ఎంత దాచుకొని, ఎంత చేసుకోవాలి, అది నా ఉద్దేశం కాదు. అది అవసరమైనప్పుడు నా వెనకాల అదే వస్తుంది.
ప్రియుడా నీ ఆత్మ అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లుచున్న కొలది హల్లెలూయా. ఏమన్నాడు తర్వాత దేవుడు యోహాను పత్రికలో? ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుదేవట. మరి నీ ఆత్మే వర్ధిల్లేనప్పుడు మిగతా విషయాలు ఏం వర్ధిల్లినట్టు? హల్లెలూయా. కాబట్టి ఒక తీర్మానం చేసుకోవాలి. ఎలాంటి తీర్మానం తెలుసా? బ్రతికితే ఎలా బ్రతకాలి తెలుసా? అసలు సిసలైనటువంటి క్రైస్తవురాలుగా బ్రతకాలి. ఆ బ్రతుకు ఈ సమాజము చూసేలా బ్రతకాలి. అంతేగాని మనము కూడా క్రైస్తవులుగా కాదు, అలా జీవించడానికి మనం ఒప్పుకోవద్దు. హల్లెలూయా. కనుక దావీదు తెగించి ఆ పని చేసాడు. ఇప్పుడు అంటున్నాడు దేవుని ప్రజలకు అడ్డుగా ఆటంగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా నేను చంపుతాను అంటున్నాడు. అంటే తన బలాన్ని తన జ్ఞానాన్ని ఏమైనా చూసుకున్నాడా? ఏమీ లేదు. హల్లెలూయా. దావీదు ఆ పోరాటం చేయడానికి కారణం చెప్పిన యేసయ్యను ప్రేమిస్తున్నానని నటిస్తలేదు దావీదు, గుండెలు నిండా ప్రేమిస్తున్నాడు యేసయ్యను. హల్లెలూయా. కనుక ఆ ప్రేమ బలవంతుడిగా చేస్తుంది. కొన్నిసార్లు చూడండి, ప్రేమించుకున్న వాళ్ళని ఎదిరిస్తారు ఎంతమంది అయినా సరే, అప్పటి వరకు చాలా సిగ్గుపడతారు. కానీ ప్రేమ ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ప్రేమ తెగింపునిస్తుంది. నిజమే, ప్రేమలో ధైర్యం ఉంటుంది, ప్రేమలో తెగింపు ఉంటుంది. ప్రేమ ఒకటి ఆకర్షణమే కాదు మాట. లవ్ ఈజ్ నాట్ అన్ అట్రాక్షన్, లవ్ ఈజ్ ఏ సాక్రిఫైస్. దిస్ ఇస్ ద ట్రూ లవ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అంటే ప్రేమ అంటే కేవలం ఆకర్షణీయమైంది అనుకుంటున్నారు, అది లోక ప్రేమ కావచ్చు. కానీ నిజమైనటువంటి ప్రేమ త్యాగంతో కూడినటువంటి ప్రేమ అంట. హల్లెలూయా. కనుక ఈ భూమి మీద ఎన్నో త్యాగపూరితమైనటువంటి ప్రేమలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి ప్రేమలు, త్యాగంతో కూడినటువంటి ప్రేమలు. కానీ ఇప్పుడు స్వార్థముతో కూడినటువంటి ప్రేమలు వచ్చేసేంట. అంటాడు కదా దైవజనుడు భక్తుడు, స్వార్థముతో నిండిన ఈ లోక ప్రేమలోనా. స్తోత్రం. హల్లెలూయా. స్వార్థముతో నిండిన ఈ లోక ప్రేమలోనా, మోసముతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య కల్మషమే లేనిది కరుణతో నిండినది, కల్మషమే లేనిది కరుణతో నిండినది, కలవరమే తీసినది కన్నీటిని తుడిచినది, కలవరమే తీసినది కన్నీటిని తుడిచినది. యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే, మాటల్లో చెప్పలేనిది, స్వరములతో పాడలేనిది, కవితలలో వ్రాయలేనిది, ఎవరు వర్ణించలేనిది, మాటల్లో చెప్పలేనిది, స్వరములతో పాడలేనిది, కవితలలో వ్రాయలేనిది, ఎవరు వర్ణించలేనిది. యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే. హల్లెలూయా. ఆ ప్రేమను నిజంగా రుచి చూడు ఒకసారి. రుచి వస్తుందా ఏమన్నా? ఒక మాట మామూలుగా చూడండి, ఏదైనా ఒకటి కొంచెం టేస్ట్ ఇలా చూసాం, బాగుంది అని అనిపించినప్పుడు ఇప్పుడు దాన్ని ముట్టుకుంటావు, తింటావా, వదిలేస్తావా? చూడగానే టేస్ట్ అనిపించింది, బాగుంది, ఇప్పుడు అది ఇంకా ఎక్కువ తినడానికి ఇష్టపడతా. అలా యేసయ్య ప్రేమను గనక నువ్వు రుచి చూస్తే 34వ కీర్తన 8 ప్రకారంగా యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడని రాయబడింది. చాలా మంది బైబిల్లో ఎలా పట్టుకుంటారో తెలుసా? ఒక ముక్క పట్టుకుంటారు అంతే, ఆ పై ముక్కను కింద ముక్కను వదిలేస్తారు, ఒక్క ముక్కే పట్టుకుంటారు. ఆ ఒక్క ముక్కే వాగ్దానం, ఒక ముక్కే చాలు అనుకుంటారు. కాదు, ప్రతి వాగ్దానానికి ఒక లింక్ ఉంది. సో ఆజ్ఞలతో కూడినదే వాగ్దానం. హల్లెలూయా. ఏ ఆజ్ఞ లేకుండా వాగ్దానం ఉండదు. ఎందుకు వాగ్దానాలు ఉన్నాయంటే ఆ ఆజ్ఞ నెరవేర్చిన వాళ్ళు, ఆజ్ఞను పాటించిన వారు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారని అర్థం. హల్లెలూయా. సో ఇక్కడ ప్రైజ్ ఉంది. టీంలో క్రికెట్ మ్యాచ్ లో ఒక కప్ ఉంటది, అవునా? ప్రతి మ్యాచ్ కి కప్ చూపెడతాడు మామూలుగా కదా. ఇప్పుడు ఆ చూసినందుకు వాళ్ళు కప్ పట్టుకుని వెళ్ళిపోతే విజయమేనా? వస్తుంది అలాగా. ఇప్పుడు ఆ కప్పు పొందుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళు చూశారు, ఆ కప్ చూశారు, దాని వాల్యూ చూశారు. అంటే ఆ కప్పు కట్టున్నటువంటి వాళ్ళు విన్నర్ ఆఫ్ ద టీమ్, విన్నర్ ఆఫ్ ద ఇయర్ అనేటువంటి ఒక మ్యాగజైన్ రిలీజ్ అవుతుంది. ఘనత, పేరు, డబ్బు, హోదా అన్ని వస్తాయి. తర్వాత కొన్ని
బ్రాండెడ్స్ వాళ్ళకి ఆఫర్స్ వస్తాయి అన్నమాట, యాడ్లు వస్తాయి, ఎంతో ఉంటది పలుకుబడి. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఈ కప్పు కొరకు వాళ్ళు ఏం చేయాలి? పోరాడాలి, గెలవాలి, సాధించాలి. అప్పుడు విన్నర్ ఆఫ్ ద విన్నింగ్ టీమ్ అనేటువంటి మెంబర్స్ వస్తుంది. అవునా కదా? హల్లెలూయా. కనుక మన జీవితాలలో ఒకటి అలా రుచి చూసి చేస్తున్నాం, వాగ్దానం అనే దాన్ని అలా చూస్తున్నాం, అయిపోయింది. అదే అంటే వాగ్దానం. ఆ వాగ్దానం ఇచ్చాడు కదా దేవుడు, వాగ్దానం పొందావు కదా, దాన్ని సాధించుకోవడానికి నువ్వు ఫైట్ చేయాలి, పోరాడాలి, యుద్ధం చేయాలి. కానీ ఇప్పుడు క్రైస్తవులు ఎవరు వాగ్దానాలు డైలీ వాగ్దానాలు వస్తున్నాయని, ఏంటి దేవుడు ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చాడని పెట్టులో పెట్టుకోండి, బైబిల్లో పెట్టుకోండి, మనిషి మీద పెట్టుకోండి, బీరువాలో పెట్టుకోండి, అయ్యో ఎక్కడో మర్చిపోయానని కొంతమంది పెట్టుకోండి. అవి ఏ వాగ్దానాలు కాదు. 66 గ్రంథాలలోను 31,000 వచనాలు ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చిన ప్రేమ లేఖ. హల్లెలూయా. మన కొరకే రాశాడు ఈ లేఖ. చదువుకోవాలన్నమాట అండి. నాకు చదువు లేదంటే కొంతమంది అనుకోవచ్చు. ఒక మాట చెప్తాను, బాగా నీకు ఇష్టమైనటువంటి వ్యక్తి చాలా దూరదేశంలో ఉండి నీకు ఒక లేఖ రాశాడు, లెటర్ రాశాడు. నీకు చదువు రాదని తెలుసు, అయినా లెటర్ రాశాడు ఆ వ్యక్తి. ఫలానా వ్యక్తి నీకు పంపించిన లెటర్ అని నీకు తెలుసు. ఇప్పుడు నీకు ఇష్టమైనటువంటి వ్యక్తి నీకు రాసినటువంటి ఆ లేఖలో, లెటర్లో ఏమున్నదో అని చదువు లేనని కారణం చేత మూసి పక్కనెట్టేస్తావా, పొయ్యిలో పెట్టేస్తావా, లేకపోతే ఇందులో ఏది ఉందని తెలుసుకుని చదివించుకుంటావా? చెప్పండి, ఏం చేస్తారు అందరూ? బాబు మా ఓళ్ళు లెటర్ రాశారు, కొంచెం చదువు బాబు అంటారా లేదా? మరి యేసయ్య రాసినటువంటి ఈ ప్రేమ లేఖ చదివించుకోవాలనే మనసు నీకు ఎప్పుడు వస్తుంది? అందుకే నేను నా జీవితం ఎంకరేజ్ ఆఫ్ ద వర్డ్ అని ఉండాలనేది నా ఆశ. హల్లెలూయా. నిన్ను బాగా కాకపెట్టి అది చేయాలి ఇది చేయాలి కాదు, మోటివేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి వ్యక్తి అయినా సరే, నీవు దేవునితో అనుసంధానం అవ్వాలి. కనెక్టెడ్ వ్యక్తి క్రైస్ట్. హల్లెలూయా. నిన్ను దేవునికి సంబంధమైన వ్యక్తిగా చేయాలి, ఆయనతో నిన్ను కనెక్ట్ చేయాలి, ఆయనతో నీ జీవితం, నీ సాక్ష్యం ఒక స్ట్రాంగ్ గా ఉండాలి, బిలీవ్ గా ఉండాలి అనేది నా ఆశ మాట. హల్లెలూయా. కనుక దావీదు ఈ భౌతికంగా ఎంతో బాధ్యత కలిగిన వాడిగా తన పనిలో ఉన్నాడు. ఆ బాధ్యత దావీదుని ఎక్కడి వరకు తీసుకెళ్ళిందంటే దేవుని పట్ల కూడా తీసుకెళ్ళిపోయింది. హల్లెలూయా. అందుకే దానియేలు కూడా ఆ బబులోను సామ్రాజ్యానికి ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ప్రారంభంలోనే చూడొద్దులే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పాను కదా, నేను రిఫరెన్స్ కోట్ చేశాను కదా, 6వ అధ్యాయం మొదటి నుంచి. ఆ రాజుకు నష్టం కలగకుండా ఉన్నాడట దానియేలు. అందుకే నా పని పట్ల నాకు చాలా నిష్ఠ ఉంటుంది, బాధ్యత ఉంటుంది. దేవుడు నాకు అప్పగించినటువంటి పనిని ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంతమంది వెనకలాగినా సరే, నాకు అప్పగించినటువంటి దాని పట్ల నేను చాలా సిన్సియర్గా వర్క్ చేస్తాను, చాలా బాధ్యతగా చేస్తాను. పడుతూ లేస్తూ ఏంటి చేస్తాను. జీవితం ఎలా ఉండాలో తెలుసా? ఒక విజయం సాధించాలంటే ఒక మాట చూడండి, పరిగెత్తాలి. సో పరిగెత్తడానికి ఓపిక లేదు, అర్థమవుతుందా? పరిగెత్తాలి, ఆ విజయం సాధించాలంటే పరిగెత్తడానికి ఓపిక లేదు. సరే, మీకు ఇంకా బాగా టూకీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందుకే లేట్ అవుతుంది మరి. ఓకే, ఇక్కడ బంగారం కొండ ఒకటి ఉంది నా దగ్గర, మీకు నాకు 1 కిలోమీటర్ దూరం ఉంది అనుకోవచ్చు. బంగారం కొండ. ఈ ప్రైజ్ అంటే ఏమనుకున్నామంటే ఎవడు నెగ్గితే వాడికి వచ్చేస్తుంది ప్రైజ్. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? బంగారం కొండ ఎట్టాను నేను. అంటే బంగారం కొండ ఒక్కడే ఎత్తుకెళ్ళిపోవడానికి కాదు కదా, ఎవరికి కావాల్సినంత వాళ్ళు తీసుకెళ్ళచ్చు. ఓకే, బాగుంది కదా ఈ గేమ్. ఇప్పుడు ఇక్కడ నా ముందు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే పరిగెత్తగలిగిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పరిగెత్తలేరు, నడవగలిగిన వారు ఉన్నారు. కొంతమంది పరిగెత్తలేరు, నడవలేరు. కొంతమంది ఏం చేయాలంటే పాకగలరు. అంటే ఆలోచించండి, ఇప్పుడు ఈ బంగారము కొండ దగ్గరికి పరిగెత్తిన వాళ్ళు రాగలరు, నడిచేవాళ్ళు రాగలరు, పాకేవాళ్ళు రాగలరు. అందరికీ సరిపోతుంది. అది బాగుందా ఈ గేమ్? ఇలాగొస్తే అందరూ తీసుకోవడానికి ఉంటుంది. అది ఒకటే ప్రైజ్ ఉంది అనుకో, ఒకటే నెగ్గుతాడు, మిగిలిన అందరూ ఓడిపోతారు. మరి ఈ గేమ్ బాగుందా? ఆ గేమ్ బాగుందా? ఏం గేమ్ బాగుంది? నువ్వు ముందు గోల్ సెక్రెట్ మాట్లాడు కదా, బాగుంది కదా ఈ గేమ్. అంటే ఈ గేమ్లు ఏంటంటే సామర్థ్యము, బలము ఉన్నటువంటి పరిగెత్తగలిగిన వాడు పొందుతాడు, నడవగలిగిన వాడు అంటే పరిగెత్తలేని వాడు కూడా గెలుస్తాడు, తర్వాత నడవలేనివాడు కూడా అది సాధించగలడు. బాగుందా? అందుకే నేను చెప్తాను చూడండి, దేవుని పనిలో, దేవునిలో మన జీవితం ఎలా ఉండాలి తెలుసా? పరిగెత్తేలాగా ఉండాలి. ఒకవేళ నువ్వు పరిగెత్తే ఓపిక, సామర్థ్యం, బలం నీకు లేదు, అట్లీస్ట్ నడిచేవాడిగా నువ్వు ఉండాలి. నడిచే ఓపిక, బలము కూడా నీ దగ్గర లేదు,
కనీసం పాకకుండా అయినా వెళ్ళే వ్యక్తిగా ఉంటే నువ్వు దేవుని రాజ్యంకు చేరతావు. హల్లెలూయా. ఈ 3 కాకుండా జీవితంలో నువ్వు అక్కడే నీ యాత్ర ఆగిపోకూడదు. ఇది రాసి పెట్టుకోండి మీ జీవితంలో. మీ కంటికి కనబెట్టకూడదు. వీలైతే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు అందరూ కూడా మీకు కనబడేటువంటి అంటే దేవుని మాట ఒకటే, అంటే ఎంకరేజ్ ఆఫ్ ద వర్డ్. దేవుని మాట ఎప్పుడు కూడా నిన్ను తేజపరచాలి, నీలో ఆసక్తి భారము పుట్టించాలి, బాధ్యత కలిగించాలి. రాసుకోండి వీలైతే. ఏంటి ఒక డిజైన్ తో స్కెచ్ పెన్ తో ఇంట్లో ఒక బోర్డు పెట్టుకొని అవసరమైతే ఒక పిలిపిస్తున్నాను నేను అందరికీ. నేను చెప్పనా, నేను ఆగిపోకూడదు అని పెట్టుకో. గోల్డ్ నీకు కనబడాలి ప్రతిరోజు. ఆ మాట నీ హృదయంలో ఉండాలి. మాట ఏంటి, నువ్వెక్కడున్నావు అక్కడ నేను ఆగిపోకూడదు అని ఈ మాట రోజు నీ జీవితంలో అనుకోవాలి. ఎక్కడ ఆగిపోకూడదు. ఎస్, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఎక్కడున్నావు అక్కడ నువ్వు ఆగిపోకూడదు. ఇప్పుడు కుందేలుకి తాబేలుకి వేసినటువంటి పందెంలో ఎవరు నెగ్గారు? తాబేలు ఎలా నగ్గుతుంది? నగ్గగలదు అక్కడ. దాని ఆధ్యాత్మిక మర్మం చెప్తున్నాను. ఎందుకు తాబేలు నగ్గింది, ఎందుకు కుందేలు ఓడిపోయింది అని అంటే, భౌతిక సంబంధాల జీవితంలో తాబేలు ఎప్పటికీ గెలవలేదు. కానీ ఎందుకు గెలిచింది తెలుసా? అది ఆగిపోలేదు. హల్లెలూయా. కుందేలు ఎందుకు ఓడిపోయింది తెలుసా? అది ఆగిపోయింది. నీ జీవితంలో నువ్వు ఎందుకు ఓడిపోతున్నావు తెలుసా? సమస్య ఉందని, అవమానం ఉందని, నింద ఉందని, బాధ ఉందని, ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరని నువ్వు అక్కడ ఆగిపోయావు. అందుకే నువ్వు ఓడిపోతున్నావు. అందుకే నా జీవితం ఏంటంటే, ఇన్ని భయంకరమైన పరిస్థితుల్లో మీకు అవసరమాన్ని పెట్టి చెప్తున్నాను. ఓఫిరి మినిస్టర్ వాళ్ళు చాలా మంది అని తెలుసా? ఓఫిరి గారితో సహితం అన్నారు, బైబిల్లో లాజర్ను చూసాము, ఎంత బలహీనమైనటువంటి రోగం, యోబుకి ఎలాంటి భయంకరమైనటువంటి రోగం వచ్చిందో, శ్రమ వచ్చిందో చూసాం. కానీ నిజ జీవితంలో నిన్ను చూస్తున్నాను బేట అని ఓఫిరి గారు సాక్ష్యం ఇచ్చారు. ఓఫిరి మినిస్టర్లో ఉన్నటువంటి ఎంతో మంది సాక్ష్యం ఇచ్చారు. అంటే బైబిల్ చదువుతున్నప్పుడు అక్షరాలు కనబడుతున్నాయి, వీళ్ళు ఎలా బ్రతికారు ఆ రోజులని. కానీ జోసెఫ్ నీ జీవితాన్ని నిజంగా మేము చూస్తున్నాం. ఇప్పుడు నిన్ను చూస్తున్నప్పుడు, నీ జీవితాన్ని చూస్తున్నప్పుడు ఇంకా బైబిల్లో ఉన్నటువంటి దేవుని శక్తి మాకు ఇప్పుడు అర్థమవుతుందని కొన్ని వందల మంది ఉన్నారు అలా మాట్లాడేవాళ్ళు. హల్లెలూయా. కాబట్టి ఈజీగా నాకు వంకాయల్లో పుచ్చులు ఎదిగినట్లుగా నాకు వంకలు ఎట్టడం చాలా ఈజీయే, కానీ దేవుని కొరకు బ్రతకడం చాలా కష్టమే అండి. అసలు నేను దేవుని కొరకు నిలబడడానికి నాకు ఏ క్వాలిఫికేషన్ ఉంది? ఏమీ లేదు. వెనక ముందు ఏ క్వాలిఫికేషన్ లేదు. ఒక ఉపవాసం ఉండలేను. 2 సువార్తకి వెళ్ళేవాడిని, ఎవరికీ తెలియదు. అందులో సువార్తలో నన్ను చూస్తారు. ఎక్కడ బాత్రూమ్కి అవకాశం ఉండదు, ఎదుర్కొని వాటర్ బాటిల్ అట్టు వెళ్ళి భయంకరంగా బ్లడ్ పోతూ ఉండి చచ్చిపోయిన శవం అయిపోయేవాడిని సువార్తలకు వెళ్ళిన ప్రతిసారి. కొంచెం దూరం నడిచేసరికి కడుపు ఉబ్బరం వచ్చేసి కాళ్ళు భయంకరంగా వాసిపోతూ ఉండేవి చాలా. అయినా ఎందుకు ఆ పని చేశాను ఎవరైనా పొగుడుతారనా? కాదు, చెప్తున్నాను. ఆగిపోవడానికి నేను ఇష్టపడలేదు. నేను కనీసం ఓపిక తెచ్చుకుని పాకాలనుకున్నాను. ఈరోజు పాకడం కాదు, పరిగెత్తులా చేస్తున్నాడు దేవుడు నన్ను. హల్లెలూయా. అందుకని వీడు పరిగెడుతున్న వాడు, వీడు కాళ్ళు ఎరగొట్టాలి, వీడిని ఆటంకపరచాలి, వీడి మీద కొంత బుర్ర చల్లాలి, నిందలయ్యాలి, అవమానాలు తీసుకోవాలి, కుమ్ములి చావాలి, సేవ వదిలేవాడు అన్నారు. అది తరం కాదు అసలు అలా చేయడం ఎట్టి పరిస్థితులను. మీకు తెలియదేమో, నేను ఏ నిందలు అనుభవించాలో అన్ని నిందలు అనుభవించాను. అన్ని నిందలు ఎంచుకోలేని నిందలు ఏమీ లేవు. దొంగతనం కట్టారు, అన్ని కట్టారు, నాకు కట్టలేనిది ఏమీ లేదు. అందుకే కదా ఇన్ని పాటలు రాసే కృప ఇచ్చాడు దేవుడు. దాని అందరికీ కారణం ఆ మహానుభావుడు. హల్లెలూయా. నిందలే, అవమానాలన్నీ కూడా ఆశీర్వాదాలు అన్నాడు కదా భక్తుడు ఒకడు. పాడిన పాట ఈ మధ్యకాలం కొత్త పాట కదా. హల్లెలూయా. కనుక మనం ఏం చేస్తున్నామో తెలుసు మన జీవితంలో. ఇంకా నన్ను వాళ్ళు ఇలా అన్నారు, నాకేమీ తెలియదు అన్నారు, నా బ్రతికి ఇంతే అన్నారు, నువ్వు వేస్ట్ అన్నారు, నీకేం చేత కదన్నారు, నీకు చదువు లేదన్నారు, అని అన్నారు. ఇవన్నీ చూసుకుని ఈ నిందలని అవమానాలన్నీ వాళ్ళు ఎలా అన్నారు అలా అన్నారు చెప్పేసి మనం ఏదో అతి తెలియని వాళ్ళం అయిపోయి దేవునికి దూరం ఆగిపోతున్నాం అక్కడే. నేను మొండోండి మాట, నీకు ఏ విషయం చేత కాదంటే అది ఎందుకు చేత కాదు, దాన్ని అంతు చూస్తాను అనుకుంటే పంకపడతాను నేను. హల్లెలూయా. చాలా మంది ఇప్పుడు బాధపడేది అని చెప్పినా నా విషయంలో, అనవసరంగా ఈయన్ని రెచ్చగొట్టింది మనమే. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఆలస్యంగా ఎవరికి వెళ్ళికారు? మనమే. అలా వదిలేస్తే సరిపోయిన ఆడి పాపుల్ని మనం అప్పుడు పరిగెట్టి ఎత్తుకెళ్ళిపోదాం రాకముందు అనవసరంగా పరిగెట్టుకెళ్ళి మనం ఆయుష్పడుతున్నాం అనుకోండి. నిజమే. అర్థమవుతుందా? కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే నీ జీవిత స్థితిగతులను చూసుకుని నువ్వు అక్కడే ఆగిపోతావో పోరాడకుండానే, అప్పుడు నువ్వు ఓడిపోయినట్లే. అందుకని నేను చదువుకున్న 4వ తరగతిలో ఒక పోయం ఇప్పటికీ గుర్తుంది. పట్టు పట్టరాదు పట్టు విడువరాదు, పట్టనేని బిగి పట్టవలియు, పట్టు విడుడు కంటే పరగ చచ్చట మేలు, విశ్వదాభిరామ వినువరేమ. 4వ తరగతిలో బోర్డు స్కూల్లో నేర్చుకున్న పాట ఇది. కానీ దాని పాఠాలు ఇప్పటికీ కూడా నేర్చుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాలు వచ్చేసినాను. హల్లెలూయా. దగ్గరికి 26, 27 సంవత్సరాలు అయిపోయింది 4వ తరగతి చదివి. నిజమే. ఒకటి పట్టామంటే
దాన్ని పట్టు వదలకూడదంట. ఉడుము పట్టు అంటారు కదా, ఉడుముని ఎలా వాడేవారు తెలుసా రాజుల కాలంలో? ఏంటి ఆ పెద్దయిన గోడలు ఎక్కడానికి కొంతమంది దొంగతనానికి వెళ్ళేవారు కూడా ఉడుముని తీసుకెళ్లేవారు అంటే, తాళ్ళు కాదు. ఆ ఉడుము వదిలేవాడట, ఆ ఉడుము పట్టుకుంటే దాన్ని తోకట్టుకుని ఎక్కేసేవాడట అవతలకి. ఉడుము పట్టు అంటారు అన్నమాట. అంత స్ట్రాంగ్ గా ఉంటుంది దాని మాట. హల్లెలూయా. కాబట్టి ఇది చాలా సీరియస్ మ్యాటర్. అంటే భౌతికంగానూ ఆత్మీయంగానూ ఉపయోగపడుతుంది. నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో పోరాటం ఉందని భయపడి పిరికితనంతో అల్లిపోయి ఓపిక లేదని, ఎవరూ లేరని, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరని, నేను ఒంటరని చెప్పేసి నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోయి అక్కడ ఆగిపోతావు నువ్వు, అప్పుడు నువ్వు బ్రతుకున్నా వేస్టే. నేను చెప్తున్నాను, నువ్వు ధనంతో ఉన్నా, బలంతో ఉన్నా, జ్ఞానంతో ఉన్నా, అందరితో ఉన్నా, ఆశతో ఉన్నా, అందరితో ఉన్నా కూడా నీ బ్రతుకు సున్నా సున్నా సున్నా. హల్లెలూయా. కాబట్టి ఆగిపోయిన కుందేలు ఓడిపోయింది, సాగిపోయిన తాబేలు గెలిచింది. ఇప్పుడు చెప్పు, నువ్వు కుందేలులా ఉంటావా, తాబేలులా ఉంటావా? కనీసం తాబేలు లాగన్నా ఉన్న పరిస్థితుల్లోనే ప్రయత్నం మనం ఆపకూడదు. ప్రయత్నం ఆపకూడదు. ఎడిసన్ టైలర్ అనుకుంటా భక్తుడు, ఏం పేరు, బల్బు కనుగొన్న శాస్త్రవేత్త పేరు థామస్ ఎడిసన్. ఓకే, 99 సార్లు ట్రై చేశాడట ఈ బల్బు కనుగోడానికి. 99 సార్లు ఫెయిల్ అయిపోయాడు. 100సారి కనిపెట్టాడు. హల్లెలూయా. అంటే ఈ 99 వేస్టా? చెప్పండి. దాన్ని ఇంకా మీకు సింప్లిఫై చేస్తాను. ఒక పెద్ద బండ ఉంది, నా చేతిలో సుత్తుంది, 99 దెబ్బలు కొట్టాను, 100వ దెబ్బకు పగిలింది. అంటే ఈ 100వ దెబ్బ ఒకటైనా విలువైంది కాదు. ఆ బండ మీద పడిన మొదటి దెబ్బ కూడా విలువైంది. అన్ని దెబ్బలు పడితేనే 100వ దెబ్బకు వచ్చిందంటే, అలాగే మన జీవితంలో ప్రయత్నం చేస్తూనే ఉండాలి, విఫలమవుతాం. చేస్తూ ఉండాలి, విఫలమవుతాం. చేస్తూ ఉండాలి, విఫలమవుతాం. చేసే వరకు ఉండాలి. ఇంకా చెప్తున్నాను, అందుకే నాది జీవిత పాఠం. ఏంటి అంటే చూడాలి, అలాగా పని చేస్తూ మనం పోవాలి, ఫలితం ఆశించకూడదు. ఆ పని దగ్గర ఫలితం దేవుడు ఒక రోజు మనకి ఇస్తాడు. కానీ ముందే నువ్వు ఫలితం కోసం ఈ పని చేస్తే ఎలా వస్తుంది ఫలితం? ఫలితం రాలేదని అనుకున్న ఫలితం రాలేదని ఓడిపోతాం, ముందే నష్టాల్లోకి వెళ్ళిపోతాం. అందుకని మన పని ఏంటంటే చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఆ పైన ఫలితాన్ని దేవుడు ఇస్తాడు. ఇదేం చెప్తుందంటే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 56వ వచనంలో అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్తున్నారు. చదవండి, ఆ రిఫరెన్స్ చదవండి, త్వరగా ముందుకు తీసుకువెళ్తాను. ఎప్పటికీ ఆసక్తులై ఉన్న నీ ఆసక్తిని వదలొద్దు. అసలు ఎప్పటికీ ఉండాలి అది. నీ ప్రయాస అంటే దేవుడు ఒక రోజు చూసి దానికి ప్రతిఫలం ఇస్తాడంట. కాబట్టి ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే, మనము ఫలితము పొందాలనేటువంటి ఆశ కలిగి పని చేయట్లా. ముందే ఫలితం మనకు ఉండాలి అని ట్రై చేస్తున్నాం. అంటే వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత నష్టాన్ని ఎదుర్కొన్నవాడే లాభాన్ని పొందగలుగుతాడు. నష్టం వచ్చిందని వెంటనే మానేస్తే లాభం వస్తుందా? చూడగలుగుతాడా? చూడలేడు. కాబట్టి అర్థమైంది ఇప్పుడు వరకు నేను చెప్పిన సంగతులు. ఇప్పుడు గెలవాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఆగిపోకూడదు. పరిగెత్తే ఓపుకున్న వాళ్ళు పరిగెత్తండి. కచ్చలు వేసుకుని పరిగెత్తారో, నైటీలు వేసి పరిగెత్తారో మీ ఇష్టం. మొత్తం మీద ఏదోటి చేయండి. అది కూడా చేయకపోతే కనీసం నడవండి. ఇది కూడా చేయకపోతే కనీసం పాకండి. కనీసం గమ్యానికి దగ్గర అవుతాం. ఆగిపోయిన సైకిల్ స్టాండ్ వేసుకుని ఎంత తొక్కితే ఉపయోగం ఏంటి? మన వేసిన పన్ను రావణగడికిని నవీన్ గడికిని కోలంకలోను. హల్లెలూయా. ఒకడికేమో సైకిల్ స్టాండ్ వేసి పన్ను సైకిల్ మీద వెళ్ళమని, ఒకడికేమో పరిగెత్తమని పన్ను వేస్తే కాకినాడ పరిగెత్తి కూడా వెళ్ళిపోయాడు. వీడు ఇంకా అక్కడే ఉన్నాడు. కారణం ఏంటంటే వాడికి సైకిల్ ఇచ్చాం కానీ సైకిల్ స్టాండ్ తీయలేదు. హల్లెలూయా. అలాగే మన జీవితాల్లో స్టాండ్ తీయకుండా ప్రయత్నాలు చేస్తుంటే విఫలమైపోతాం, ఓడిపోతాం, ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు ఏం చెప్తుంది? క్రీస్తునందు మీ ప్రయాస అంట వ్యర్థము కాదని ఎరిగి అలా పని చేయాలట. కాబట్టి పొట్టకూటి కొరకు చేసే ప్రసంగాలు కాదు, ఏదో సమయాన్ని ఉపయోగించుకోవడానికి చేసిన ప్రసంగాలు కాదు, కానీ నీ జీవితాన్ని దేవుని ఎదుట యోగ్యంగా నిలబడడానికి కావాల్సినటువంటి వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి ఇవి ఆదర్శంగా తీసుకోవాలి, ఇవి ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. అదే జీవితంతో మనం బ్రతికేయకూడదండి. కాబట్టి అంశాలు అడుగు పెడుతున్న శ్రద్ధగా కొద్ది నిమిషాల్లో ముగించేస్తాను. రెండవ సందేశం చేయని భయపడొద్దు ఎవరు కూడా. ఏం చేస్తాం మరి? ఒక సంగతి కనీసం ఒక 10% సింప్లిఫై చేయాలి. అప్పుడే నీకు అర్థమవుతుంది.
2 ప్రసంగాలు చేసేసి ఒకటి కూడా సరిగ్గా అర్థం కాలేనప్పుడు కష్టమే కదా. కాబట్టి ఒకటే స్పష్టంగా మీకు ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ ఎదుటి ఉంచి ముగించేస్తాను. కాబట్టి మన జీవిత యొక్క ఉద్దేశము ఏమిటి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తూ, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడే అంశం మనం, ఇది కంటెంట్ దీనికి. హల్లెలూయా. ఇది మెసేజ్ యొక్క పేరు ఏంటి? దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు. ఓకే, అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు పుట్టాము, పెరిగాము, చచ్చిపోవడం, దీని కొరకైనా దేవుడు ఏర్పాటు చేసుకున్నది కాదు. అంటే రక్షణలోకి వచ్చామంటే దేవుడు ఏర్పాటులోకి వచ్చాం. మరి రక్షణ పొందినటువంటి నీవు ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇందులో అనేక టైటిల్ వస్తాయి. మళ్ళా ఈ మొక్కని మళ్ళా ఒక్కొక్కటి అంటే ఒక బత్తాయి పండు ఒలిస్తే అనేక టన్నులు వస్తాయా? అలాగే ఈ ఒక్క కంటెంట్ ని, మెసేజ్ ని మళ్ళా విభాగం చేస్తే అనేక అంశాలు వస్తాయి. మళ్ళీ దీంట్లోనే 100 మెసేజ్లు చేయగలను నేను అలా కంటిన్యూగా ప్రతిరోజు, లేకపోతే రోజుకి 24 గంటల్లో 24 ప్రసంగాలు అలాగ వస్తాయి మాట దీన్ని విభాగిస్తే. రక్షణ పొందినటువంటి మనము ఏది దేవుని ఏర్పాటుని ఏమి గుర్తిస్తున్నాం అంటే, రక్షణ పొందలేనప్పుడు మనం ఎలాగైతే బ్రతికామో, రక్షణ పొందినప్పుడు కూడా అలా బ్రతికితే ఏముంది చెప్పు? ఏమి ఏర్పాటు అది? ఆ దేవుని ఏర్పాట కాదు. నేను అది చెప్తున్నాను. నీ అభిప్రాయాల్లో నుండి, నీ ఉద్దేశాల నుండి, నీ ఏర్పాట్ల నుండి నువ్వు బయటికి రావాలి. మొదటిగా బయటికి రావాలి. అది వస్తే గాని నువ్వేమి సాధించలేవు ముందుకి. హల్లెలూయా. కాబట్టి దేవుని పనిలో నీ వంతు లేకపోతే నీకు దేవుని రాజ్యంలో ఎలాంటి బహుమానం కూడా ఉండదు. ఈ మాట కూడా రాసి పెట్టుకోండి. దేవునిలో నీవు ఉండాలి, దేవుని పనిలో నీవు ఉండాలి. అది లేకపోతే ఈ రక్షణ యొక్క విలువ నువ్వు పోగొట్టుకుంటావు. కాబట్టి దావీదులో నుండి 4 పాఠాలు ఈ ఉదయకాల సమయంలో మీకు నేర్పించి ముగించేస్తాను. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని పని చేస్తున్నప్పుడు కలిగే 4 విషయాలు ఏంటి అని అంటే, ఒకటి చూడండి, అక్కడ దావీదు చేస్తున్న పని ఏంటంటే శత్రువును నాశనం చేయడం. అమ్మ, శత్రువు అంటే మనకి పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, ఇష్టం లేని వాళ్ళు అనుకుని నాశనం చేద్దాం అనుకుంటారు. అది కాదు శత్రువు అంటే. మానవ జీవితాన్ని నాశనం చేయడానికి బయలుదేరిన ఒక నాశన పురుషుడు, దేవ విరోధైన శత్రువు. అంతేకాదు మనుషులు కాదు శత్రువులు. హల్లెలూయా. నీ కోపమే నీకు శత్రువు, అది మెయిన్ శత్రువు, మనుషులు కాదు. కనుక నువ్వు ఎంత శాంతంగా ఉంటావో అంత మంచి స్నేహం నీకు ఉంటది. ఎంత కోపంగా ఉంటావో అంత శత్రువు నీ ముందు నీలోనే ఉంటాడు. ఏడువాడు అపరిచితుడిలాగా నీలోనే ఉంటాడు. జాగ్రత్తగా ఉండి కయ్యానికి కాల్దోక స్నేహానికి చెయ్యొద్దాం. హల్లెలూయా. కొంతమంది కోడికి కత్తులు ఎలాగొచ్చాయి అనుకున్నారు? మనుషుల్లో నుండి వచ్చే. కోడికి కట్టే కత్తులు మనుషుల నుంచి వచ్చినాయి అన్నీ కూడా. అలాగే కోడి కత్తుల్లాగా ఉండొద్దు, మనం స్నేహభావం లాగా ఉందాం, బాయి లాగా. ఓకే. సో దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తా తెలుసా? నిజమే, భౌతికంగా నీకు బలము లేదు, సామర్థ్యం లేదు, శక్తి లేదు, ధనము లేదు, జ్ఞానం లేదు, ఏమీ లేదు, శూన్యం. కానీ అటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ నిన్ను దేవుడు వాడుకునే అవకాశం ఎంతైనా ఉన్నది. వాడుకోవాలంటే ఆ అవకాశం ఎలా వస్తుందో తెలుసా? నీ లోపల దేవుని పట్ల అపారమైన ప్రేమ ఉండాలి. ఎంత ప్రేమ అంటే, నీకున్న బంగారం కంటే దేవుని ప్రేమ ఎక్కువ తోగాలి. తోస్తున్నాం, తోకడ తక్కడేసి బంగారం తోస్తున్నాం, దేవుని ప్రేమ తోస్తున్నాం. దేవుని తూకం బరువు ముందు ఇది తేలిపోవాలన్నమాట. ఈ బంగారం దేవుని ప్రేమ, నీకు ఇష్టమైన వ్యక్తిని ప్రేమ, ఈ ప్రేమ ముందు ఇది తేలిపోవాలి. డబ్బు, అందం, ఈ లోక కోరికలు, పేరు, ప్రఖ్యాతి అన్ని కూడా ఈయన ప్రేమ ముందు తేలిపోవాలి. అంత ఉన్నతంగా దేవుని ప్రేమ నీలో నరాన్న అనువంతా నింపబడాలి. అంత ఈజీనేం కాదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇలా ప్రేమ ఉండాలి. రెండోది, చావనైనా చస్తాను గాని ఆ ప్రేమను నేను వదులుకోను అన్నంత ఆసక్తి ఉండాలి. దేవుని కార్యాల పట్ల, దేవుని పని పట్ల, దేవుని ఉద్దేశం పట్ల, దేవుని ప్రణాళిక పట్ల ఎలా ఉండాలి తెలుసా? చూడండి, ఎలాగా నీకు ఆసక్తి ఉండాలి. కీర్తనాకారుడైన దావీదు చెప్పాడు, 69:9 అనుకుంటా. చూడండి త్వరగా. 68:9.
ఇంటికి వచ్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నది. ఎంతమ్మది? 69 69 థ్యాంక్ యూ. హల్లెలూయా. ఏమంటున్నాడు దావీదు? దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి భక్షించేస్తున్నది, తినేస్తున్నదంట. ఈరోజు దేవుడు అంటే ఆసక్తి ఉండదు జనాలకి. దేవుడి దగ్గర రావడానికి ఆసక్తి ఉండదు, దేవుని పని పట్ల ఆసక్తి ఉండదు, దేవునికి ఉపయోగపడడానికి ఆసక్తి ఉండదు, దేవునికి సహకారిగా ఉండడం ఆసక్తి ఉండదు. ఈ మధ్యకాలంలో చాలా కాలం అవుతుంది ఒక వీడియో రిలీజ్ చేశారు. పెద్ద చర్చ్ మాట, వరండా కాంపౌండింగ్ మొత్తం అంతా ఏంటి, ఆ చర్చిని క్లీన్ చేస్తున్నారు, సిద్ధపరుస్తున్నారు, కడుగుతున్నారు. ఎవరు తెలుసా? కార్లలోంచి వచ్చి. హల్లెలూయా. ఏంటి, పెద్ద పెద్ద ధనవంతులు, ఉన్నతమైన అధికారులు కార్లు వేసుకుని వచ్చి వాళ్ళు చర్చి క్లీన్ చేసి చాట్లు అవి అన్ని పట్టుకుని మాపకర్లు పట్టుకుని ఒక్కొక్కరు తోమేస్తున్నారు కూలోళ్ళకి. బయట వాళ్ళు ధనవంతులే, కానీ దేవుని పనిలో నేను దాసురాలని తగ్గింపు ఉండాలి. హల్లెలూయా. కొంతమందికి దేవుని పని పట్ల, పరిచర్య పట్ల ఆసక్తి ఉండదు. నేను చెప్తున్నాను, ఆసక్తి లేని వాడిని దేవుడు వాడుకోవడానికి ఇష్టపడ్డండి. నువ్వు ఎవరివైనా సరే నీకు ఉండాలి, ఆసక్తి ఉండాలి, ఇష్టం ఉండాలి. దేవుని పనిలో నేను ఏదో ఒకటి చెయ్యాలి, పాలు పంపులు పొందాలి, నేను దేవునికి అని మైండ్ ఉండాలి నీకు ఎప్పుడు కూడా. ఒక ఆవిడ పాస్టర్ గారికి చర్చిలో ఫ్యాన్ ఇచ్చిందంటమ్మా. ఫ్యాన్ వేస్తే నాకులాగా ఆరాటం పెళ్లి కొడుకు పాస్టర్ గారు మాట, ఎంత చలి వచ్చినా ఫ్యాన్ వేసుకుంటాడు మాట. నాకులాగే అయ్యగారు లేటుగా వచ్చి ఫ్యాన్ వేసుకున్నాడు అంటే చెమటలు కక్కుంటుంది. ఈలోగా అటు తిరిగి ఇటు తిరిగేసరికి అమ్మగారు ఫ్యాన్ కట్టేస్తుందంట. ఎవరో పిల్లలు ఎవరు నొక్కేసారు ఏమనుకోండి, ఆయన మళ్ళీ పరాగులో ఉండి మళ్ళీ ఫ్యాన్ వేసుకుంటే అలాగే కట్టేస్తుందంట. చూసాడంట, ఏమో ఫ్యాన్ కట్టేస్తున్నావు, మా కోసం తెలుసు కదా నీకంటే, నా పేరు కనపడతలేదు అన్నదంట. 3 రెక్కల మీద ఆమె పేరు రాసుకుని ఇచ్చిందంట. ఆమె పేరు కనపడడానికి ఏం చేస్తుంది? గాలి రానివ్వట్లే, ఆపేస్తుంది. కొంతమంది అలాగే, నువ్వు ఆపేలా ఉండకూడదు. పాస్టర్లు కూడా అంతే, వారు దేవుని శక్తి పొందుకోకుండా ఆపేస్తున్నారు పాస్టర్లు. వారిని దేవుడు వాడుకోకుండా ఆపేస్తున్నారు పాస్టర్. నిజమే జరుగుతుంది ఇది. అది ఫన్నే కావచ్చు కానీ నిజంగానే అలా జరుగుతుంది. నువ్వు దేవుళ్ళు వాడపడకుండా ఆపేస్తున్నారు అంటే నువ్వు కూలోడు కూలిదనం అంతే, నువ్వు బానిసం అంతే. నువ్వు పనిచేసే వ్యక్తిగా ఉండాలి కానీ నువ్వు దేవుని పాదాలు పట్టుకునే వ్యక్తిగా ఉండకూడదు. నువ్వు ఇది పరిస్థితి. రోజు పాస్టర్ గారు కొడుకులు పాస్టర్లు అవ్వాలి, విశ్వాసులు మాత్రం విశ్వాసులుగా ఉండిపోవాలి. మరి పాస్టర్ గారు కొడుకులు లేకపోతే ఎలాగా? కూతురు ఉంటారు కదా, ఆ కూతుర్లు భర్తలో వాళ్ళు పాస్టర్లు అవ్వాలి. అంతేగాని తమ దగ్గరకు ఏళ్ల తరబడి వస్తున్నటువంటి తమ సంఘ బిడ్డల యొక్క పిల్లలు మాత్రము సేవకులు అవ్వకూడదు, దేవుని కొరకు వాడబడకూడదు. ఆపేస్తున్నారు వీళ్ళు. అందుకే బైబిల్ చెప్పింది ఆత్మను ఆర్పుకుడు. అందుకే చెప్తున్నాను, సౌలు లాగా వెనక్కి లాగేసే వాళ్ళు ఉన్నారు ఈ తరములో ఉన్నటువంటి క్రైస్తవులు. నన్ను ఏమి ఎవరు ఎంకరేజ్ చేయలేదు. నువ్వు చేయగలవు, సాధిస్తావు, నీకెందుకు, నేనున్నాను, చూస్తాను, వెళ్ళు 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 అని చేయలేదు ఎవరు కూడా. దేవా ఎందుకు నన్ను ఎన్నుకున్నావు చెప్పు, నా వల్ల ఏ ఉపయోగం లేకపోతే నేను ఎందుకు బ్రతకడం వేస్ట్, నన్ను తీసుకెళ్ళిపోని వందలాది ఉపవాసాలు ఉంటూ కన్నీరు కాచి రాత్రి మగలు పడుకోకుండా మొరపెట్టేవాడిని. అంత ఈజీ ఏమీ కాదు భక్తి సాధన అంటే. ఒక కోర్సు నేర్చుకోవడం అంటే 6 నెలల్లో నేర్చేసుకోవచ్చు. గట్టిగా ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే 6 నెలల్లో నేర్చేసుకోవచ్చు. ఒక ఏ లాంగ్వేజ్ అయినా సరే 6 నెలల్లో సాధన చేస్తే ఇంగ్లీష్, హిందీ వద్దు, కన్నడ, దాని తల్లి ఏదైనా వచ్చేస్తుంది. హల్లెలూయా. కానీ భక్తి మాత్రము జీవిత కాలం అంతా నేర్చుకుంటూ మార్చుకుంటే గాని రాదు. హల్లెలూయా. బైబిల్ కాలేజీకి వెళ్ళి రాగానే పిల్లవాడు సేవ అయిపోతాడు. బైబిల్ కాలేజీకి వెళ్ళినంత మాత్రం సేవ అయిపోడు రాదు. రాయ్ మోకాళ్ళ ప్రార్థన, ఆత్మాభిషేకము ఉండాలి దేవుని పనికి. హల్లెలూయా. దానికి చదువు లేకపోయినా దేవుడు వాడుకుంటాడు. నీకు జ్ఞానం, ఆస్తి, అందవస్తు లేకపోయినా దేవుడు వాడుకుంటాడు. కానీ దేవుని పనిలో లేను అనేటువంటి ఆ మంట, ఆ హృదయం ఉంటే దేవుడు వాడుకుంటాడు. అదేమీ లేదు ఇప్పుడు. కాబట్టి ఆసక్తి ఉన్నదంట దావీదు దేవుని పని పట్ల, దేవుని కార్యాల పట్ల. నువ్వు ఎన్ని ప్రసంగాలు విన్నా నీలో ఆ ఆసక్తి దేవుడు చూడకపోతే నిజంగా నేను విశ్వాసిగానే ఉండిపోతావు జీవితకాలం అంతా. ఉపయోగం ఉండదు. అలాగా ఏ విశ్వాసులు దేవుని కొరకు రోషం కలిగిన వాళ్ళు లేరా చెప్పండి. ఇప్పుడు గొలియాతును సంహరించడానికి దావీదు అన్నల దండలో ఉన్నారు. అక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దావీదుకు మిగిలినటువంటి అన్నలు అందరూ కూడా ఆ సౌలు దగ్గర సైన్యులు నాయకులుగా ఉన్నారు. వాళ్ళు యుద్ధం చేసేటువంటి ఆ వస్తువును కట్టుకుని ఉన్నారు వాళ్ళు. కానీ ఒక్కడు కూడా గొలియాతుని ఎదిరించడానికి భయపడలే. అక్కడ గొర్రెలు కాసుకుని కత్తే పట్టుకోలేనటువంటి అనుభవం లేదు దావీదుకి. దావీదు వెళ్ళి చంపాడు మాట. హల్లెలూయా. కాబట్టి అందుకే చెప్తున్నాను,
ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసి దేవుని కొరకు నేర్పించే వాళ్ళని ఫాలో అవ్వాలి. ఈ దినం క్రైస్తవులు నేర్చుకోవడానికి ఓపిక కలిగి ఉండాలి, ఎదురు చూడాలి, కనిపెట్టాలి. మిగిలిన వాళ్ళు నేర్పించే భారం లేదు వాళ్ళకి. వాళ్ళ పిల్లల పట్లే వాళ్ళకి గురి, అంతే. వాళ్ళ పిల్లల్ని ప్రయోజకులు చేసుకునే వాళ్ళ గురి తప్ప మిగిలినటువంటి తమ దగ్గరకు వస్తున్న వాళ్ళు ఎప్పుడు కూడా అలాగే మిగిలిపోవాలి. ఎందుకంటే నువ్వు అయిపోతే ఇంకో చోట సంఘం పెట్టేస్తావు. నువ్వెవడో ఆపడానికి సంఘం పెట్టుకుంటేనే దేవుడు పిలుచుకున్నాడు, ఈడెవడు ఆపడానికి గొట్టంగాడు. హల్లెలూయా. నేను అదే చెప్తున్నా, నిజంగా దేవుడు పిలిచినప్పుడు నీ హృదయంలో దేవుడు మంట పెట్టినప్పుడు ఏ శక్తులు వ్యక్తులు కూడా ఆపలేవు అసలు నేను ఎవరు కూడా. హల్లెలూయా. కొంతమంది కక్కుతి పడిపోతున్నారు ఊరికినే. దేవుని వలన గొప్ప బహుమానం ఉంది, ఘనత ఉంది. నేను చెప్తున్నాను, దేవుని పనులు అంటే సేవ అనేది కాదు. మీరు ఎప్పుడు కూడా ఒక మైండ్తో ఉండొద్దు. పాస్టర్ అయితే చాలు, సేవ అయితే అది కాదు మైండ్. యాక్చువల్లీ నువ్వు సంఘంలో చీపురు పెట్టి ఊడ్చినా, నువ్వు బరకలు వేసినా, భోజన ప్లేట్లు తిన్నా, నువ్వు వంట చేస్తున్నా, నేను వాక్యం చెప్తున్నా, ఇదంతా కలిపితే ఏంటి? దేవుని సేవ. అంతే. నువ్వెంత కష్టపడ్డావో నేనంతే కష్టపడాలి. హల్లెలూయా. వాక్యం చెప్పినందుకు నేను హీరోని, వంట చేసినందుకు నువ్వు జీరోవి కాదు. దేవుని సేవలో ఎవరు ఉపయోగపడితే వాళ్ళందరూ హీరోలే. హల్లెలూయా. 119వ కీర్తన 91వ చరణం. చాలండి. సమస్తము ఏంటంట? దేవునికి సేవ చేయొచ్చున్నాయి. సమస్తమును. ఏవి సమస్తము సేవ చేస్తున్నాయి దేవుని చెప్పండి అండి. ఏ సమస్తం సేవ చేస్తున్నాయి? మీరు డిస్టర్బ్ అవ్వద్దు, చూడాలి నా వైపు అలాగా. హల్లెలూయా. ఏంటి సమస్తం సేవ ఎలా చేస్తున్నాయి దేవునికి? ఇప్పుడు చెప్పండి. ఈ సెల్ ఫోన్ ఉంది, సేవ చేస్తుందా లేదా? నన్ను అదే కదా ఇప్పుడు పరిచయం చేస్తుంది బయటికి. హల్లెలూయా. ఈ మైక్ కొంచెం నా ఎనర్జీని వేస్ట్ కాకుండా కొంచెం నా మాటను అందరికీ కూడా సింపుల్గా తీసుకుని వెళ్తుంది. ఇది సేవ చేస్తుందా లేదా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి, ఆకాశం. దేవుడు అన్నాడు యెషయా గ్రంథంలో, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గము అన్నాడు. మరి అన్ని సేవ చేస్తున్నా లేదా? ఇవన్నీ సేవ చేస్తున్నాయి. పంచభూతాలు, దేవుడు చేసుకున్న దేవదూతలు అందరూ సేవ చేస్తున్నారు. దేవుని పోలికలో చేయబడిన మనం మాత్రము సేవ చేయట్లేదు, కానీ సేవను నాశనం చేస్తున్నాం. హల్లెలూయా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తుంటే మనం లోకాన్ని ద్వేషిస్తున్నాం ఊరికినే. హల్లెలూయా. చూసావా మనం ఏం చేస్తున్నాం? నేను అదే చెప్తున్నాను, నువ్వు ఒకరికి ఉపయోగపడకపోయినా పర్వాలేదు, నీవు ఒకరికి మేలు చేయకపోయినా పర్లేదు, కానీ ఒకరికి మాత్రం కీడు చేసే వ్యక్తిగా ఉండొద్దు. అసలు అది దేవుడు మెచ్చుకోవడం. అర్థమవుతుందా? ఒకరికి కీడు చేసే వ్యక్తిగా ఉండొద్దు. ఒకరికి సాధ్యమైనంత వరకు మేలు చేయడం నీ వల్ల కాకపోతే కీడు మాత్రం చేయొద్దు. అన్ని సేవ చేస్తున్నాయి ఈ సృష్టిలో, ఈ విషయంలో ప్రతిదీ సేవ చేస్తున్నాయి దేవునికి, ఒక్క మనుషుడు తప్ప. అందుకని నన్ను వాడుకో ప్రభువా, నేను చేస్తాను నీ సేవను అనుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దావీదు ఇప్పుడు తన వయస్సును గాని తన బలాన్ని గాని అన్ని మరిచిపోయి దేవుని పనికి అడ్డుగా ఉన్నటువంటి శక్తిని తొలగించాలని పూనుకున్నాడు. దావీదుకి దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడి పనిలో కష్టపడుతున్న వారికి, దేవుని పని చేస్తున్న వారికి దేవుడు గొప్ప ఘనత, ఆశీర్వాదం ఇస్తాడు. అర్థమవుతుందా? ఓ ఎస్తేరక్క, ఎక్కడున్నావు? ఇక్కడున్నమ్మా. హల్లెలూయా. దేవుడి పనిలో కష్టపడుతున్నటువంటి వారికి దేవుడు ఘనత ఇస్తాడు, బహుమానం ఇస్తాడు, ఆశీర్వాదిస్తాడు. గొర్రెలు కాసుకుని దావీదు దేవుని కొరకు కష్టపడి తెగించి రిస్క్ చేసి గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఆ తర్వాత దావీదు జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు చెప్పండి. దావీదుని రాజుని చేశాడు దేవుడు. దావీదుకి ఎంతో గొప్ప బహుమానం ఇచ్చాడు, ఎంతో ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం అన్ని ఇచ్చాడు. అంటే దావీదు చేసిన ఆ గొప్ప పనికి సాతాను శక్తికి నాశనము కలిగింది, దేవునికి మహిమ కలిగింది, దావీదుకు ఘనత కలిగింది. ఇప్పుడు దేవుని పని చేయకుండా జనాలకి ఏం కావాలంట? ఘనత వచ్చేయాలంట, ఆశీర్వాదం వచ్చేయాలంట, పేరు వచ్చేయాలంట. ఎక్కడొచ్చేస్తే అది చెప్తున్నాను. దేవునికి ఘనత మహిమ ఎలా వస్తుందో తెలుసా? చాలా మంది ఆశీర్వాదం అంటే ఏంటంటే నువ్వు బాగా ఉండడం అనుకుంటున్నారు. నీ బొంద. హల్లెలూయా. నువ్వు బాగా ఉండడం కాదు అసలైన ఆశీర్వాదము. సాతాన్ని బాగా భయపెట్టాలి, అది ఆశీర్వాదం. హల్లెలూయా. దయ్యం మీద పడిపోతుందేమో, తుఫు తుఫాను ఉమ్మూసుకుంటారు మీద, తుఫు అని ఊసేవాళ్ళు పని మంది ఉన్నారు, వెళ్ళి ఉంచుకుని వచ్చేయండి. అలా అయితే ఇంకా బాగా వస్తారు. సాతాన్ని భయపెట్టగలిగిన ప్రార్థనా పరులు, అభిషక్తులు తయారవ్వాలి దేవుని సంఘాలలో. మనం ఎంతకాలమైనా మనం భయపడిపోవడం కాదు అక్కడ. హల్లెలూయా. కాబట్టి ఎంత రిస్క్ కలిగి దావీదు పనిచేసాడో చూడండి దేవుని పని.
మాటల ఆ శక్తిని ఎదిరించడం. కాబట్టి దేవుని పనుల్లో 4 రకాలు. ఈ ముక్కలు చెప్పి ముగించేస్తాను. మొదటిది ఏంటంటే శత్రువుని నాశనం చేయడం. ఇది మొదటి సంగతి. హల్లెలూయా. శత్రువుని నాశనం చేయాలంటే శత్రువా నాశనం అయిపోగాక అంటే అయిపోతాడా? యుద్ధం చేయాలి, పోరాడాలి. ఆ శత్రువు నాశనం చేయాలన్నప్పుడు ఆ శక్తి నీకంటే అనేక రెట్లు బలమైనటువంటివి, నీకంటే అన్ని విషయాల్లోనూ శక్తి కలిగినవి, జ్ఞానము, ధనము, బలము, ఆస్తి, అంతస్తులు. కానీ మనం బలహీనులు. మరి ఎట్లా చేస్తాం? అదే చెప్తున్నాను. దేవుని పట్ల ఆసక్తి, దేవుని మీద అపారమైనటువంటి ప్రేమ, ఈ 2 ఉంటే నువ్వు శత్రువుని జయించడానికి ఇష్టపడతావు. దానివల్ల ఏం కలుగుతుందంటే ప్రజలను చూడండి, మనం దేవుని పని చేయడం వల్ల బంధకాలలో పీడింపబడుతున్నటువంటి ప్రజలను మనం విడిపించగలిగిన వాడు అవుతాం. అంటే వాడిని రక్షిస్తాం, రక్షణ మార్గంలో నడిపిస్తాం అన్నమాట దేవుని పని చేస్తూ ఉంటే. హల్లెలూయా. ఇప్పుడు మోసే ఏం చేశాడు? దేవుడి పని 80 సంవత్సరాల వయసులో చేశాడు మోసే. దావీదేమో చిన్నోడే, బాలుడని చెప్పింది బైబిల్. మోసే వయసు ఎంత? అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం ప్రకారం అంటే 80 సంవత్సరాల వయసులో ముసలాయన వచ్చి ఏం చేశాడు? ఇశ్రాయేలీలైనటువంటి ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఆ బానిసత్వం నుండి విడిపించాడు. అంటే దేవుని పని చేస్తే నువ్వేం చేస్తావు తెలుసా? కొంతమంది ప్రజలను బానిసత్వంలో నుండి సాతాను సంఖ్యల నుంచి విడిపించి దేవుని దగ్గరికి నడిపిస్తాం. ఇది 2వ కారణం. హల్లెలూయా. ఇక 3వది ఏంటి అని అంటే దావీదుకు చెప్పినట్లుగా నీకు దేవుని పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా గొప్ప బహుమానము, ఘనత, ఆశీర్వాదం ఉంటుంది. ఇది 3వ సంగతి. అర్థమైందా? మొదటిది ఏంటి? శత్రువుని నాశనం చేయడం. శత్రువుని నాశనం చేయాలంటే దేవుని పట్ల ఆసక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి. అప్పుడే ఆ పోరాట యుద్ధం చేయగలిగిన ఆ బలం దేవుడి ద్వారా నీకు వస్తుంది. నీ బలాన్ని, నీ దానాన్ని చూసుకుంటే నువ్వేమి చేయలేవు. ఇప్పుడు మన జీవితాలు అది చూసుకునే చేస్తాం, అందువల్ల మనం విఫలం అయిపోతాం. సో దావీదు అలా చేశాడు, కలిగింది. 3వ సంగతి ఏంటి? ప్రజలను 2వ సంగతి ప్రజలను బానిసత్వం నుండి మనం విడిపిస్తాం. 3వది ఏంటి చెప్తున్నాను? నీకు ఘనత, బహుమానం వస్తుందని చెప్పాను. ఓకే, అర్థమైందా? 3 సంగతులు. శత్రువుని నాశనం చేయడం మొదటి సంగతి. 2వది ప్రజలను బంధకాల నుండి, బానిసత్వం నుండి విడిపించడం. 3వది నువ్వు బహుమానం, ఘనత, ఆశీర్వాదం పొందడం. 4వది అని చెప్పిన దేవునికి మహిమ కలిగించడం. హల్లెలూయా. ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను వాక్యం చెప్పాను, దేవుడికి మహిమ వస్తుందా? ఆయనకి తెలియదు వాక్యము? నేను పాట పాడాను, దేవునికి మహిమ వస్తుందా? సపోజ్ నేను కానుకిచ్చాను, దేవునికి ఏమన్నా ఘనత వస్తుందా? ఆయనకి బోల్డ్ ఉంది. మరి ఎట్లా దేవుని మహిమపరచగలం అంటే చూడండి, ఇలాగా ఎందుకు అదే స్టార్టింగ్ చెప్పాను. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవిత ఉద్దేశం ఏమిటి అనేటువంటి ఉద్దేశాన్ని నువ్వు ఎరిగినటువంటి వ్యక్తిగా దేవుని పట్ల స్థిరత్వాన్ని కలిగి నువ్వు ఉన్నప్పుడు, ఓ దేవుడు నన్ను ఎందుకొరకు ఏర్పాటు చేశాడు, ఎందుకొరకు ఈ జీవితం నాకు ఇచ్చాడు, అది నువ్వు అర్థం చేసుకుని దాని పట్ల నువ్వు ఆ స్థితిలోనే దేవుని కొరకు విశ్వాసం ఉంచి నమ్మకమైన వ్యక్తిగా పనిచేస్తున్నప్పుడు, ఇక బీద లాజరు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎవరు? లాజరు. లాజరు ద్వారా దేవునికి మహిమ కలిగింది. ఎలా చెప్పాను? ఎన్నో ప్రసంగాలు చేశాను లాజరు కోసం. నేను చెప్తున్నాను, నేను లాజరు కోసం ఎన్ని సంగతులు ఎన్నిసార్లు చెప్పానంటే నాకే తెలియదు. అన్నిసార్లు చెప్పాను అన్ని సంగతులు. హల్లెలూయా. లాజరుకి తినడానికి తినలేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలే, ఒంట్లో ఆరోగ్యం లేదు, పైగా ధనవంతుడు ఇంటి వాకిటిలో ఉన్నాడు. అలా ఉన్నప్పుడు తన భోజనం వాళ్ళ మీద ఎంగిలి మెతుకులు తినేటువంటి పరిస్థితి తనకి. ఏదో రోజున అసూయ, ఈర్ష వస్తుందా రాదా ధనవంతుడి మీద? మనకి ఎలాంటివి ఉంటుందంటే, మన ముందు ఎవరైనా బాగుంటే మనకి అసూయ వచ్చేస్తుంది, ఈర్ష వచ్చేస్తుంది. అని ఇలా కింద నుంచి పై వరకు ఇలా 10 సార్లు చెప్తాం. వాళ్ళతో మాట్లాడడం ప్రేమతో ఇలా కింద నుంచి పైకి. ఏదో ఎబ్బరికం కింద విరేషణలు వాంతులైన వాళ్ళు మొహం అంటే చేసా, అలాగా వాళ్ళని అలా చూస్తారన్నమాట వీళ్ళు. అదే ఆ సహోదరి ప్రేమ అంటేనే. అలా చూడడానికి దేవుని సన్నిధికి వచ్చింది, అలా చూడడానికి విన్నది. కౌగిలించుకోవాలి ప్రేమతో ఒక్కొక్కరిని. అలా ఉండాలి దేవుని ప్రేమ అంటేనే. కొంతమంది అంతే అంటున్నట్టుంటారన్నమాట. అలా ఉండొద్దు దేవుని ప్రజలు. కానీ ఏంటి లాజరు పరిస్థితి అది. ఆ పరిస్థితుల్లోనే మనకు అర్థమైంది దేవుడు నన్ను ఎందుకే చేశాడు అంటే, ధనవంతుడిగా నేను లేకపోయినా, ఆరోగ్యవంతుడిగా నేను లేకపోయినా, బలవంతుడిగా నేను లేకపోయినా, నాకు సొంత ఇల్లు ప్రాపర్టీ అన్ని నాకు లేకపోయినా, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితి నుండి దేవుడు మహిమ పొందాలనుకుంటున్నాడు. దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అని లాజరు అనుకున్నాడు. ఇది నా జీవిత ఉద్దేశం అని అనుకున్నాడు. ఆ ప్రకారంగా తాను పొందిన రక్షణకు, తాను కలిగిన దేవునికి నమ్మకస్తుడిగా, ప్రేమతో, విశ్వాసం ఎల్లప్పుడూ సంతోషంగా, హ్యాపీగా ఉంటే ధనవంతుడు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈడేటీడు
నాకంటే అన్ని విషయాల్లోనూ తక్కువే, ఏ విషయంలోనూ పోల్చుకోవడానికి వీళ్ళు, నా ఇంట్లో పని వరకు ఉన్న అర్హత కూడా లేదు వీడికి, అయినా వీడు ఎంత సంతోషంగా ఉంటున్నాడని చెప్తున్నాను. అలా లాజరు జీవితాన్ని బట్టి దేవునికి మహిమ కలిగింది. అందుకే సాతానుడు ఎన్ని తిప్పలు పడినా, చెప్పాను కదా శుక్రవారం, గురువారం వచ్చిన వాళ్ళు కూడా విన్నారు, సాతానుడు ఎన్ని తిప్పలు పడినా లాజరుని రవ్వంతైన విశ్వాసం నుంచి ఓడిపించలేకపోయాడు. ఈరోజు నువ్వు దేవుని పని, నీకు అవకాశం వస్తే నువ్వేం చేస్తావు సార్, నాకు పని ఉంది, ఐఎమ్ వెరీ బిజీ నౌ అని దేవుని పనిని పోగొట్టుకుని నీ సొంత పనిలోకి వెళ్ళిపోతున్నావు. జీవితకాలం అంతా ఉంటాయి. దేవుడు నీకు అప్పగిస్తున్నాడు మాట ఒక పనిని, ఒక బాధ్యతను, ఆయన పనిలో నీవు ఉండాలి, ఈ ఘనతను పొందుకోవాలి, ఇలా కొంతమందిని బానిసత్వం నుంచి విడిపించాలి, నువ్వు గొప్ప ఆశీర్వాదం నువ్వు పొందాలి, దేవునికి మహిమ కలగాలి, శత్రువుని నాశనం చేయాలని, ఇన్ని కార్యాలు జరగడానికి నీకు దేవుడు తన పనిని అప్పగిస్తే నువ్వు దానికి దూరంగా నీ సొంత కార్యాల కొరకు వెళ్తున్నావు. అర్థమవుతుందా? అందుకనే దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే దిస్ ఈజ్ ద రీజన్. ఇందుకే ఏర్పాటు చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడానికి, ఉద్యోగము, వ్యాపారము, ఆస్తులు, అంతస్తులు ఈ భూమి మీద అలాగే బ్రతకడానికి కాదు. కాదు మానవాళ్ళని నేను చెప్తున్నాను. పరలోకంలో దేవదూతల కంటే గొప్ప పని చేయగలరా భూమి మీద? ఎవరైనా చేయగలుగుతారా? మరి ఆ దేవదూతల కంటే గొప్ప వాళ్ళు మా జ్ఞానులు, మా బలవంతులు మనం. మరి ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని? ఇదిగో మట్టి మనుషులైన నీవు దేవదూతల కంటే అన్ని విషయాల్లో తక్కువగా ఉన్నప్పటికీ ఈ భూమి మీద నేను చేసుకున్నటువంటి పిల్లలు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో, నా కోసం ఎంత రిస్కులు చేస్తారో, నా కొరకు ఏమైనా చేయగలుగుతారో, ఇన్ని విషయాలను దేవుడు నిన్ను బట్టి దేవదూతలు ఎదుట కనపరచాలనుకుంటూ ఉన్నాడు, నిన్ను చూపిద్దాం అనుకుంటున్నాడు. ఈ విశ్వలోక పౌరులందరికీ ఈ భూమి మీద ఉన్నటువంటి మట్టి మనిషినైనా నిన్ను తీసుకెళ్లి చూపించి, చూసారా మీరు వీళ్ళకంటే జ్ఞానంలోను, ధనములోను, తెలివిలోను అన్నిటిలోనూ గొప్పవారే, కానీ వీళ్ళు నీకంటే ఎక్కువగా నన్ను ప్రేమించే వాళ్ళని ఈ ప్రేమ కలిగిన దేవుడు ఆ ప్రేమతో నిన్ను ప్రేమలో కూడా పరిచయం చేస్తాడట. దిస్ ఇస్ ద రీజన్. హల్లెలూయా. కానీ మనం ఎలాగున్నాం చెప్పండి? చూడండి ఎలాగున్నాం. కోడి ఎందుకు తయారైందో ఆ పని చేసుకుంటుంది కోడి, అవునా కదా? అది గుడ్లెట్టడానికి, దాని మాంసం ప్రజలు ఇవ్వడానికి అది పని చేసుకుంటుంది, అది బ్రతుకుతుంది. అలాగే ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా తమ తమ పనులు చేసుకుంటున్నాయి. దేవుని పని కొరకు చేసుకున్నాడు మనల్ని. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే మన ఖాళీగా ఉన్నప్పుడు మోకాలు లేడు, ఖాళీగా ఉన్నప్పుడు దేవుడు పని చేయడు, ఖాళీగా ఉన్నప్పుడు సహకరించడు, ఖాళీగా ఉన్నప్పుడు పరిచయం కాదు. నీ బ్రతుకే దేవుని కొరకు. ఇలా దేవుని కొరకు నేను బ్రతకాలనుకుంటున్నాను, అయ్యో నాకు సరైన డబ్బులు లేవే కాబట్టి ఏదో పని చేసుకుందాం. ఏంటి ఉద్యోగం, వ్యాపారం, పని దేని కొరకు అనుకుంటున్నావు? నువ్వు దేవుని కొరకు బ్రతకడానికి ఈ పని నీకు అవసరం. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు దేవునికి సహకరించడానికి ఈ పని, ఈ ఉద్యోగం, వ్యాపారం, ఈ ఆస్తి, అంతస్తు ఇది నీకు అవసరం. అందుకని అవి కూడా నీకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే దానిలో నీవు తృప్తి పొందుతూ దాన్ని బట్టి దేవుని పనికి కూడా నువ్వు ఘనత కలిగించే వ్యక్తిగా ఉండాలని ఇన్ని కారణాలు, 4 కారణాలు చెప్పాను. కానీ ప్రతి ముక్క కూడా ఒక్కొక్క సందేశాన్ని ఇస్తుంది నీకు. హల్లెలూయా. ముగిస్తున్నాను ఇంతవరకు. అర్థమైందా? చెప్పండి, అర్థమైందా లేదా? చెప్పండి. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఇప్పుడైనా అర్థమైంది ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో? కాబట్టి మేము ఆడవాళ్ళం కదా, మేమేం చేయగలం, ఎక్కువ రోజులు వస్తారులే. ఇంట్లో ఫంక్షన్ కాదు, ఇంట్లో ఒక రెత్త చాలడానికి, ఇల్లు వారు, ఇంటి వారు అందరూ రావాలి దేవుని పనికి. హల్లెలూయా. చుట్టాల ఫంక్షన్లకి ఎంతమంది వెళ్తాం ఒకసారి? అంటే బాగా బంధువు, బాగా మనకి రిలేటివ్ అన్నప్పుడు అందరూ వెళ్ళిపోతాం వేరే, మిగిలిన వాళ్ళు వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవరొకరు వెళ్తే సరిపోతుందిలే. మరి దేవుడు మనకు అసలైన బంధువు కాదా? చెప్పండి, కాదా? అంటే భార్య వెళ్ళి భర్త ఆపేస్తే చాలా, పిల్లలు వెళ్ళి తల్లిదండ్రులు మానేస్తే చాలా, అంటే దేవుడు మనకి దూర బంధువా? చెప్పండి. ఏదో వెనకాక మనం పరిచయం అయినాడు కాబట్టి ఎవరో ఒకరితో సరిపోతుందా? అందుకే యెహోషువ ఏమన్నాడు? నేనును చూసుకోండి, ఇంటిల్లి పాది సేవించాలంట ఆయన, ఇంటిల్లి పాది పని చేయాలట. హల్లెలూయా. కాబట్టి మనం నష్టపోతున్నాం. అందుకని మన కుటుంబాలని కూడా బానిసత్వం నుండి కాపాడుకోవాలి మనం. అర్థమవుతుందా? మన కుటుంబాలలో నుండి ఆ శత్రు సమూహంలో నాశనం చేయాలి. మన కుటుంబానికి కూడా ఘనత కలగ చేయాలి, మన కుటుంబానికి గొప్ప ఆశీర్వాదం కలగజేయాలి, మన కుటుంబానికి గొప్ప సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా. నేను చెప్పే సంగతులు మిగిలిన సాక్ష్యాలు, మిగిలిన సేవకులు చెప్పరు. వాళ్ళకి అవసరం కూడా లేదు ఆ సంగతులు చెప్పడం, గింజుకుని ఇది చెప్పడం అవసరం లేదు. తోక కోసం మేకలా కాసేవారి నుండి సేవరు తిరిగితే సరిపోతుంది వాళ్ళకి. హల్లెలూయా. కాబట్టి ఇప్పటి నుంచి అయినా నీ ప్రార్థన శైలి మార్చుకోవాలి. రెగ్యులర్ ప్రార్థనలు, రొటీన్ ప్రార్థనలు, అలవాటు ప్రార్థనలు ఏంటి, ఆ ప్రార్థనలు వద్దు.
ఇక్కడి నుంచి అయినా దేవా నీ కొరకు నన్ను చేసుకున్నావా, కాబట్టి నీ కొరకు బ్రతికే కృప నాకు ప్రభువా, నీ పని చేయ సామర్థ్యం నాకు దయచే ప్రభు అని మనం అనుకోవాలి. మనం ఏమనుకుంటే నా దగ్గర డబ్బులు లేవు కదా నేనెందుకులే, నా దగ్గర బలం లేదు కదా నాకెందుకులే, నేను ఆడదాను కదా నేనెందుకులే, నాకు చదువు లేదు కదా నేనెందుకులే, నాకు ఆరోగ్యం లేదు కదా. మరి ఎవరు కావాలి చెప్పండి? ఒంట్లో బాగున్నాడేమో ఊరి మీద తిరుగుతున్నాడు, హల్లెలూయా. ధనవంతుడు అనుకుంటాడు నాకెందుకు చర్చ అనుకుంటాడు. ఏండి కుర్రోళ్ళేమో మనమే అంటాం పిల్లలు ఎందుకండి, వాళ్ళని కూడా బయటకు తోసేస్తాం. ముసలోళ్ళు అంటారు మాకెందుకండి భక్తి వయసులో. మరి ఎవరో కావాలి చెప్పండి. అందుకే వృద్ధుడైన బాలుని దేవుడు వాడుకున్నాడు, సమూయేలుని దావీదుని. బాలుడైన సమూయేలు దావీదుని దేవుడు వాడుకున్నాడు, వృద్ధుడైన మోషేను కూడా దేవుడు వాడుకున్నాడు, యవన ప్రాయంలో ఉన్నటువంటి అమ్మాయిని ఎస్తేరుని కూడా దేవుడు తన పనికి వాడుకున్నాడు. ఎవరిని విడిచిపెట్టలేదు దేవుడు. అన్ని వయస్సులు కలిగినటువంటి వారు కూడా దేవుని పని చేశారు. దేవునికి ఘనత కలిగింది, ఆయనకి ప్రజలకు విడుదల కలిగింది, వీళ్ళకి గొప్ప మహిమ కలిగింది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడి ద్వారా నువ్వు ఈ పని చేస్తే ఇన్ని కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు చెప్పండి, ఈ పని చేయడానికి నువ్వు సిద్ధమా కాదా? మిమ్మల్ని ఇంత విని తర్వాత ఇప్పుడు సైలెంట్ లో పెట్టిన సెలవులా ఉంటారా? హల్లెలూయా. చెప్పండి, ఇది అసలైన కారణం మానవుడిని దేవుడు ఏర్పాటు చేయడానికి. అంతేగాని నువ్వు దేవునికే దూరంగా ఈ భూమి మీద బ్రతకడానికి కాదు. దయచేసి ఈ ఉద్దేశాన్ని గుర్తించి, ఇది నీ జీవిత యొక్క పర్పసాన్ని గుర్తించి, దాని కొరకే ప్రభు ఇక నుండి నేను బ్రతుకుతాను, నన్ను వాడుకో ప్రభుని. నువ్వు ఏ వ్యక్తి అయితే ఏ స్థితిలో ఉంటే, ఏ వయసులో ఉంటే ఆ వయసులో నుండి దేవునికి అప్పగించుకోవాలి. ఇప్పుడునైనా దేవుని కార్యాల పట్ల అధిక ఆసక్తి కలిగి, అధిక రోషము కలిగి, దావీదులాగా నీ శక్తి బలము కాకుండా దేవుని బలాన్ని చూస్తూ రిస్క్ చేయగలిగినటువంటి ఆ పరిస్థితి నీకుంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు అసాధ్యమైన కార్యాలు చేయడానికి కొనుక్కుంటావో అప్పుడు ఆయన అసాధ్యమైన కార్యాలు చేసుకుంటావు. ఇప్పుడు చెప్పండి, నువ్వు దేవుని కొరకు ఏ రిస్క్ చేయవు, మరి దేవుని కొరకు ఎందుకు రిస్క్ చేయాలి చెప్పండి? చేస్తాడా? చేయడు. నువ్వు దేవుని కొరకు ఎంత రిస్క్ చేసి భక్తి చేస్తావో, దేవుని కొరకు ఎంత రిస్క్ చేసి ఆయన పని చేస్తావో, అంత రిస్క్ చేసి ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అందుకే చూడండి, ఇప్పుడు ఫైనల్ గా ఒక మాట, బైబుల్ క్లోజ్ చేసుకోండి. సార్ బైబుల్ క్లోజ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చాలా పాత భక్తులు పాడినటువంటి ఒక పాటలో, ఇది కోతకు సమయం పనివారు తరుణం, కోసేటి పనివారు కొదువాయను. కోతెంతో విస్తారమైనంట, కోసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఓకే, నేను మాట చెప్తున్నాను. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో పాస్టర్లు తక్కువ ఉన్నారా ఎక్కువ ఉన్నారా? చెప్పాలి. ఎక్కువ మంది ఉన్నారు. 3 మంది క్రైస్తవులు ఉన్నారు. ఓకేనా? మరి ఎంతమంది పాస్టర్లు ఉన్నా కోత కోసే పనివారు తక్కువ మంది ఎందుకున్నారు? ఎవరు ఏదో అన్నారు ఏంటి? నేను కోత కోసి ఆ మిషన్ కోసం చెప్పట్లేదు, పని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకే, ఆ కోతలు వేరు, మిషన్ వచ్చేసేలే. సో ఇప్పుడు చాలా మనుషులు 3 మంది ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సంఘాలు తక్కువని పాస్టర్లు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. అవునా? ఓకే, మరి ఇంతమంది ఉన్నా సరే దేవుని పనికి పనివారు కొదువుగా ఎందుకున్నారు చెప్పండి? ఎందుకు కొదువుగా ఉన్నారంటే జనాలు ఎక్కువ మందే ఉన్నారు, కానీ ఎక్కువ మందిలో దావీదులాగా, మోషేలాగా, ఎస్తేరులాగా, బేదలాజరులాగా దేవుని పని చెయ్యాలని ఆసక్తి, మనసు, ప్రేమ కలిగిన వారు కొద్దిమంది ఉన్నారు. హల్లెలూయా. అందులో మీ పాస్టర్ జోసెఫ్ కూడా ఉన్నాడు ఖచ్చితంగా అన్నమాట. హల్లెలూయా. మరి నువ్వు ఉండద్దా? మిగిలినోరు ఎందుకు ఉండలేదో తెలుసా? వాళ్ళకి జ్ఞానం లేక కాదు, బలము లేక కాదు, ధనం లేక కాదు, అన్నీ ఉన్నాయి. కానీ గుండెల నిండా యేసయ్య మీద భారమైన ప్రేమ లేకపోయినందువల్ల బలహీనంగా ఉండిపోయారు. దేవునికి అవమానం వచ్చినా పర్లేదు, నాకు అవమానం రాకూడదు అనుకున్న వాళ్ళు ఉండిపోయారు. ఎండలు వెళ్తే నల్లగా అయిపోతానని, దేవుడి పని చేస్తే నాకు నష్టపోతానని, ఇలా ఒక్కొక్క కారణాలు పెట్టుకుని ఒక్కొక్కరు ఒక రకంగా ఆగిపోయారు. 3 మంది ఉన్నారు పనోళ్ళు, కానీ చేసేవాళ్ళు మాత్రం కొద్దిమంది ఉన్నారు, చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చివరికి ఏంటేం జరిగింది తెలుసా? చేసేవాళ్ళు కొంకలు ఎట్టేవాళ్ళు కూడా 3 మంది ఉన్నారు. అందుకే చెప్పు, నేను అనుకున్నాను నా మట్టికి, నేను యేసయ్య ఈ భూమి మీద నాతో నీకు పని లేకపోతే నాకు ఇష్టం లేదు బ్రతకడం. నువ్వైతే నాకు రక్షణ ఇచ్చావు కదా, నాకు చాలే జీవితానికి. కానీ నీ పనికి నేను ఏ విధంగానైనా ఉపయోగపడకపోతే ఈ లైఫ్ నాకు వద్దు ప్రభువా. ఎందుకు నా తల్లి కూడా నేను ఉపయోగం లేదు నా జీవితం, ఇంకెందుకు నాకు, చివరికి నీకు కూడా ఉపయోగం లేకపోతే నాకు వద్దు ప్రభువా, నన్ను తీసుకుంటే
ఈరోజు 100 మందికి ఉపయోగపడుతుంది నా జీవితం. హల్లెలూయా. విడిపోయిన కాపురాలు ఎన్నో కలిపాను నేను, మీకు తెలియదు అంతే. అలా ఇంట్లోకి వెళ్ళి సిట్టింగ్ వేసి మాట్లాడి బోల్డ్ సెట్ చేశాను నేను. పిల్లలకి ఏంటి, పెద్దోళ్ళకి ఏంటి, దేవుని కొరకు మీరు తయారవ్వాలి, ఇలా పెరగాలి, దేవుని వాక్యం చెప్పండి, ఇగో దేవుని కొరకు నోరు తెరవండి, దేవుడు వాడుకుంటాడని ఎంతో మంది పిరికి వారికి ధైర్యాన్ని నోరు పోసాను. హల్లెలూయా. మరి చెప్పు, ఇక నుండి ఈ ప్రసంగం విన్న తర్వాత కూడా నువ్వు నీకులాగే బ్రతికేస్తావా, లేకపోతే దేవుడు పనికి కొద్దుగా ఉన్నటువంటి మనుషుల్లో ఈ రోజు నుండి యేసయ్యా నన్ను వాడుకొని నేను వస్తాను ప్రభువా అంటే నిన్ను కూడా వాడుకుంటాడు. చెప్పు, వస్తావా ఆయన పని కొరకు? రాకడ చాలా తక్కువ సమయం ఉన్నది. త్వరలో ప్రపంచ వన్ వరల్డ్ గవర్నమెంట్ రాబోతుంది, ప్రపంచం అంతా ఏకపవిత్రునికి రాబోతూ ఉంది. ఏంటి, త్వరలో రష్యా, అమెరికా సర్వనాశనం కాబోతూ ఉన్నాయి. అప్పుడు ప్రపంచం అంతా ఏకమైపోయి ఏక ప్రభుత్వం వస్తుంది. ఆ ఏక ప్రభుత్వం జరుగుతున్నటువంటి ప్రాయంలోనే భూమి మీదకు అంత్య అబద్ధ క్రీస్తు అనేటువంటి ఒక మనుషుడు వచ్చి ప్రపంచ చక్రవర్తిగా ఈ భూమి మీదకు వస్తాడు. వాడు పర్మిషన్ తీసుకుని నువ్వు బయటకు వెళ్ళాలి. ఏ మతం కోసం, ఏ కులం కోసం, ఏ దేవుడి కోసం మాట్లాడినా కూడా ఏమి ఉండదు. నేనే దేవుడిని, నన్నే మొక్కండి అంటారనమాట. వాడికి మొక్కాలి, వాడికి సాగిలి పడాలి, 666 ముద్ర వేయించుకోవాలి. అప్పుడే నీకు రైస్ కానీ, రేషన్ కానీ, పెన్షన్ కానీ ఏదైనా అప్పుడే వస్తుంది. అందుకని ఇప్పుడు దేవుని పనులు ఈ రోషం, ఈ భారం, ఈ ఆసక్తి నువ్వు లేకపోతే అప్పుడు ఏమి ఉండదు. అప్పుడు మనం అందరం నరకానికి వెళ్ళిపోతాం. అందుకని పిలవబడిన వారంట ఎంతమంది? అనేకులు. ఏర్పరచుకున్నవారు కొద్దిమంది. ఎందుకు ఏర్పరచుకున్నారు కొద్దిమంది అంటే, ఇగో వీళ్ళే తెగించి ముందడిగి వేసిన వాళ్ళు. హల్లెలూయా. మిగిలిన వారు ఆగిపోయారు భయపడి. తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే నాకు కాదు. అందుకే యేసయ్య కొరకు ఏదైనా ఈ భూమి మీద వదిలేయడానికి ఇష్టపడాలి. ఒక కాశీకి వెళ్ళి వంకాయ వదిలేసాడంటే ఒకడు. హల్లెలూయా. ఏం వదిలేసాడు? ఇంకొకడు అన్నాడు, నువ్వు వంకాయలు వదిలేసా, నేనైతే మా ఆవును వదిలేదు అన్నాడు. హల్లెలూయా. ఆడికి అది అడ్డుగా ఉందన్నమాట. ఆమె పాపం వదిలించుకోవడానికి ఎలాగ అర్థం అవట్లేదు. నేను కాశీకి వస్తావు అన్నాడట. నేనా కాశీగా నీతోట సచ్చినా రాదంట. అయితే రా చచ్చిపోయి అన్నాడట. హల్లెలూయా. ఇలాగే భార్య భర్తలు ఇద్దరు పడవ ప్రయాణం చేస్తున్నారట. చేస్తుంటే పాము మింగేసే మాట ఇద్దరు ఎలక పిల్లి. ఇడేం చెప్తాడు, ప్రతి దగ్గర చేస్తుంది. హ్యాపీగా పక్కనే మధ్యలో జాగ్రత్తగా కూర్చున్నదట. కూర్చుందన్నట, జాగ్రత్తగా ఇక్కడే ఉండి వారాగానే ఎలకన్నాడట. నువ్వు చెప్పావు కనుక, నువ్వు ఇక్కడ ఉండమన్నావు కదా, నీ మాట సచ్చినా విన్నాను నేను అని వారాకెళ్ళి కూర్చుందంట. వారాకెళ్తే వెళ్ళావు కానీ గట్టిగా పట్టుకోయి అన్నాడట. నేను అసలే పట్టుకోనని చెప్పేసి వదిలేసిందంట. మొత్తం బోల్తో పడి కింద పడ్డది. పడితే పడ్డావు కానీ నన్ను అట్టుకోయి అన్నాడట. అందరికి చూసింది, భార్యని కాపాడుతుందా భర్త, పేపర్లో టైటిల్. కానీ తన ప్రయత్నం విఫలమైపోయి నువ్వు పట్టుకోమంటే అసలే పట్టుకోండి అని వదిలేసిందంట. నేను కోరుకుంటే అదే కదా అనుకున్నాడు మనసులో. గోయిందా. హల్లెలూయా. కాబట్టి భక్తి అంటే ఈ తిండి మానేస్తాను, చెవులు తీసేస్తాను, గాజులు తీసేస్తాను, తాళిబట్టు తీసేస్తాను, మెడలు చెత్త నేర్పించారు సంఘాలకి పాస్టర్లు. ఒక్కొక్కడిని కడిగి పాడేస్తాను నిజంగా విషయంలో. ఏమి నేర్పించారు వీళ్ళు? దేవుని సన్నిధికి వెళ్తే బొట్టు గాజులు తీసేమనా? బైబుల్లో అది ఉందా? దేవుని సన్నిధికి వెళ్తే తెల్ల చీరలు కట్టుకోమనా? తిక్క బోధలు చేసి ప్రజలందరినీ కూడా దేవునికి దూరం చేసేసరి ఈ పాస్టర్లు అందరూ కూడా వీళ్ళు తిక్క కుదర్చడానికి పుట్టింది ఓఫీర్ మినిస్ట్రీస్. హల్లెలూయా. నిజమే నేను చెప్తున్నాను. ఎందుకంటే యేసయ్య మీద గుండెల్లో ప్రేమ ఉండడమే కాదు, నశించిపోతున్నటువంటి ప్రజల కొరకు గుండెలేనంట భారం ఉండాలి, కన్నీటి దాహం ఉండాలి. అదేమీ లేదు. నీకు అదైతే ఇది తీసేవాలి ఇవి నేర్పించారు. కాదు అసలనే దేవునికి ఆటంకం ఉన్నదాన్ని తీసేవాలి నీ జీవితంలో ఉండే. బొట్టు గాజులను తీసేస్తే దేవునికి ఏం మహిమ వస్తుందండి? ఏమొస్తుంది? ఇప్పటికే తీసినప్పుడు మంది అయ్యో రామా అనవసరంగా తీసేసాను నేను అని బాధపడుతున్నారు. అర్థమవుతుందా? ఇవి కాదు భక్తికి ఆటంకం. కాశీకి వెళ్ళాడంట, వంకాయ వదిలేసాడంట. నీ టెంక వదిలేసాల్సింది అక్కడ. భక్తిలో అసలైన వదలవలసినవి అసూయ, ద్వేషం, కోపం, పగ, ప్రతీకారం, పంతం. ఇవి వదలాలి. ఇవి వదిలేసుకుంటున్నారు తెలివిగానే. అందుకని ఆధ్యాత్మిక సంగతి వాళ్ళకి అర్థం కాలేదు, క్రైస్తవులకి అర్థం కాలేదు. అర్థమైంది ఏంటంటే, నువ్వు నన్ను ద్వేషించు, నేను నిన్ను ద్వేషిస్తాను. నువ్వు నన్ను ప్రేమించుకు, నేను నిన్ను ప్రేమించను. నువ్వు నన్ను తిట్టు, నేను నిన్ను తిడతాను. ఇది కాదు. అందరూ సహోదరులుగా, సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక బంధువులుగా, స్నేహితులుగా ఎందుకు బ్రతకూడదు? అందుకే మధ్యలో వచ్చిన వాళ్ళు కొంతమంది పొలలు పెట్టి ప్రజలను రెచ్చగొట్టి ఈ స్నేహము, ప్రేమ తొలగించి వ్యతిరేకతను కలగజేశారన్నమాట. అందుకే వాటన్నిటికీ ఇరుగుడు కలగజేసి
ఏ స్నేహం అయితే దేవుడితో తెగిపోయిందో ఆ స్నేహాన్ని కలపడానికి పుట్టిన మినిస్ట్రీస్ ఓఫిర్ మినిస్ట్రీస్. హల్లెలూయా. ఇది డబ్బు కోసం పనిచేసేది కాదు, దేవుని ఉద్దేశం కొరకు పనిచేసేది. అందుకే ఓఫిర్ మినిస్ట్రీలో భేదవాళ్ళగా ఉండడానికి కారణం ఏంటంటే ఇక ఇలా బ్రతుకుతాం, దాని కొరకు ఉన్న దాంట్లో ఎదుటి వాళ్ళకి సాయం చేస్తాం. హల్లెలూయా. కాబట్టి నిజమే, సీరియస్ గానే ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఎందుకు కొరకు అనేకులైతే పిలవబడ్డారు. ఈ రోజు రక్షణ పొందిన వాళ్ళు 3 మంది సంఘాల్లో కుప్పలుగా ఉన్నారు. కానీ సంఘాల్లో కుప్పలుగా రక్షణ పొందినటువంటి వ్యక్తులు ఈ విధంగా దేవుని కొరకు పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే చూసుకోవాలి. అందుకే ఆ తరంలో మోషే ఒక్కడే ఉన్నాడు, ఏలియా ఒక్కడే ఉన్నాడు, దావీదు ఒక్కడే ఉన్నాడు, ఎస్తేరు ఒక్కడే ఉంది. అందుకని ఈ తరములో వాళ్ళందరూ సంఘాల్లో ఉండాలనేది దేవుని చిత్తం. హల్లెలూయా. మరి ఉండాలంటే నువ్వు ఇంకా అలాగే బ్రతుకు, అలాగే ప్రార్థన చేసుకుంటావా? కాదు. ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్తానని హృదయం పరుగులు తీయాలి, దాహంతో ఉండాలి. ఈ లోక సంబంధమైన జీవితం కొరకు అసలైన జీవితాన్ని వదిలిపెట్టేసుకుని ఇక్కడ సమయం తక్కువేస్తున్నావు, దేవునికి లోకంలో ఎక్కువేస్తున్నావు. ఎప్పుడు తయారవుతావు నువ్వు? ఏ బైబిల్ చదువుకోద్దని చెప్పిందా? బైబిల్ ఉద్యోగం చేసుకోవద్దని చెప్పిందా? వ్యాపారం చేయొద్దని చెప్పిందా? పనికి వెళ్ళొద్దని చెప్పిందా? ఏమి చెప్పలేదే. నువ్వు ప్రతి దాంట్లో బాధ్యత కలిగిన వ్యక్తిగా చేసుకోమని చెప్పింది. దానియేలు 120 సంస్థానాలకు నాయకుడిగా ఉండి ప్రధానమంత్రిగా ఉండి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? రోజుకి 3 సార్లు ప్రార్థన చేశాడు. దావీదు 7 సార్లు ప్రార్థన చేశాడు. మరి మనకు ప్రార్థన చేసుకోవడానికి టైం లేదంటే ఎట్లా? మరి నువ్వేమవుతున్నా దాన్ని బట్టి నువ్వు చాలా ఘోరమైన నష్టాన్ని పొందుతున్నావు. నువ్వు ప్రార్థన చేసుకోవడానికి కూడా ఖాళీ లేదట. కాబట్టి ఎప్పుడు ఇంకా మనం ఎదుగుతాం? ఎంతకాలమైనా అలాగే ఉండిపోతాం. అందుకని ఈ ప్రసంగం మళ్ళీ అప్లోడ్ చేయబడుతుంది, వినండి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ ప్రసంగం విని నువ్వేం చేసుకోవాలంటే రోజు నేను ఆగిపోకూడదు. ఎంత ప్రార్థన చేయగలవు అంత ప్రార్థన చేయి, రోజు చేయి. ఎంత ప్రార్థన చేయగలవు అంత ప్రార్థన చేయి. రోజు ఆ ప్రార్థన పెరుగుతుంది, అభిషేకం పెరుగుతుంది, దేవుని మీద ప్రేమ పెరుగుతుంది, గుండెల్లో రోషం పెరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఒకటే మనవి చేస్తున్నాను, ఆగిపోవద్దు. నాకు ఏమీ రాదు, ఏమీ తెలీదు, నేనింతే. నువ్వు అంతే ఉండడానికి కాదు ఆయన ఎన్నుకున్నది. నువ్వేంటో ఈ లోకాన్ని చూపించడానికి ఎన్నుకున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుడు చూపెడదాం అనుకుంటున్నాడు నిన్ను. నీకెందుకు బాధ? ఆయనకు అప్పగించుకో. హల్లెలూయా. నా కొడుకుని నేనే పరిచయం చేయాలి లోకానికి. ఎప్పుడు పరిచయం చేస్తాను? ఆడు బాగా నన్ను తరిమి తిట్టి ఏడిపితే అప్పుడు పరిచయం చేస్తానా? దిస్ ఇస్ మై సన్ అనా? కాదు. నా పేరును, నా రోషాన్ని, నా ఆశయాన్ని నెరవేర్చి అడుగులేస్తున్నప్పుడు దిస్ ఇస్ మై సన్ అని ప్రయత్నం చేస్తారు. అలాగే యేసయ్య కూడా తన ఆశయాన్ని, తను ఎందుకు రక్తం చెందించాడు, ఎందుకు ప్రాణం పెట్టాడో ఈ ఉద్దేశాన్ని ఎరిగిన వ్యక్తిగా నువ్వు అడుగులేసి పనిచేస్తే నిన్ను విశ్వలోక పరులకు పరిచయం చేస్తాడు యేసయ్య. అప్పుడు నీకు శాశ్వతమైన ఘనత, బహుమానము ఏమి కొదువు ఉండదు. ఇక్కడ లోక సంబంధమైనటువంటి కకృతి పడిపోయి, ఇక్కడ దానికి ఆరాటపడిపోయి ఇక వేషం వేసుకుంటూ దేవుని ఘనతను పోగొట్టుకుంటున్నారు లోక సంబంధమైన ఘనత కొరకు. కాబట్టి ఈ విధమైనటువంటి వ్యక్తిగా, దేవుని పనిచేసేటువంటి వ్యక్తిగా బ్రతుకుతానని దేవుని సన్నిధిలో ఒక తీర్మానం సమర్పణ చేసుకుందాం. ఎట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకును సార్వత్రిక క్రీస్తు సంఘానికి అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. త్వరగా ఎవరు ఏ పని పెట్టుకోవద్దు, ఇక త్వరగా ముగించుకుందాం. ఇంకా